స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ స్వాతంత్ర దినోత్సవం పండుగ జరుపుకోవాలి. నేటి మన ఈ స్వాతంత్ర సంబరం ఎందరో వీరుల త్యాగ ఫలం. ఆ అమరవీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ వారి ఆత్మకు మనం శాంతి అర్పించే నివాళి ధనం. ఈ ఇండిపెండెన్స్ డే రావడానికి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది త్యాగవీరులు చేసిన కృషి ఫలితంగా మనం ఈ 75 సంవత్సరాలు ఆనందంగా ఈ స్వాతంత్రాన్ని దినోత్సవాన్ని సంబరాన జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ పెద్దలు జయప్రకాష్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. Sir, if you permit, I'd like to introduce you to the audience, even though... క్లుప్తంగా ఎక్కువ చెప్పనక్కర్లేదు. Yes, sure, sir. The speaker of the day, Dr. Jayaprakash Narayan Garu, needs no introduction. He is known across the nation as a social reformer, an activist, a noted politician, and a columnist. Dr. Jayaprakash Narayan Garu is a doctor who joined public administration after making it to IAS in 1980, standing all India second. But he resigned from the IAS in 1996 as he wanted to work on grassroots for good governance. As an optimistic individual, he always talks about efficacy of reforms in the governance, economy of the country, among several other issues on various platforms in educational and political institutes. Dr. JP started the Lok Satta movement in 1996 to educate the citizens of India about voting rights and government. The movement has also been the driving force in achieving many governance reforms in recent years. To mention a few: Right to Information Act 2005, significant improvements in voter registration, disclosure of candidate details and the disclosure law, political funding reform, National Rural Health Mission. Dr. JP started the Lok Satta Party in 2006 with clean politics, good governance and improvement of India as the main goals. Dr. Jayaprakash Narayana is gifted with magnificent oratory skills, flawless and superb fluency of his speech, abundant knowledge on social, political and economic issues, keep anyone mesmerized throughout. He is a great leader and above all, a great human being. We are fortunate to have him as a speaker on this occasion. I request him to speak to our students, faculty and other participants. Over to you, sir. Thank you, Nagendra Prasad garu. Gangireddy garu, పెద్దలందరికీ నమస్కారం, విద్యార్థులందరికీ అభినందనలు. ముందుగా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 75వ ఏట ప్రవేశిస్తున్నాం మనం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఉపన్యాసం సుదీర్ఘంగా ఇవ్వకుండా చాలా క్లుప్తంగా కొన్ని అంశాలు మేము ముందు పెడతాను. మనం కాస్త మనసు విప్పి నిజాయితీగా చర్చించుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కడున్నాం, రేపు ఏం చేయాలి అన్నది ఒక స్పష్టత వస్తుంది. ఆ ఉద్దేశంతో చాలామందికి, ముఖ్యంగా యువతగా అర్థం కానిది ఏమిటంటే, మనం గొప్పగా ఏమి సాధించామన్నటువంటి భావన. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే చాలా బాధ కలుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఈ పేదరికము, ఈ అవినీతి, మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటాలు, ఈ కులం, మతం, వర్గం, రకరకాలుగా విభజనలు సమాజంలో, అసమర్థత, ఇవన్నీ చూస్తే చికాకేస్తుంది. కానీ ఒక్కసారి మీరు ఇప్పుడే ఈవేళ నిన్న జరుగుతున్న సంఘటనలు చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న ఉదాహరణ. కనీసం ఆ దేశాన్ని ఐక్యంగా ఉంచి ఎన్నికైన ప్రభుత్వాన్ని నిలబెట్టి మార్పుని శాంతియుతంగా తీసుకురావడం కూడా సాధ్యం కావట్లేదు. అక్కడ వాళ్ళకి సైన్యం ఉంది. ఆ చిన్న దేశానికి 1,75,000 మంది సైనికులు ఉన్నారు. విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సాయం అందుతూ వస్తున్నది. అంతమంది మరబలం ఉన్నది. కానీ 60-70 వేల మంది తాలిబాన్ మతోన్మాద కార్యకర్తలు గట్టిగా తుపాకీ పట్టుకోగానే వ్యవస్థ మొత్తం కొప్పుకూలిపోతున్నారు. మనతో పోలిస్తే వాళ్ళకి పెద్ద వైవిధ్యం లేదు. అందరూ కూడా సున్నీ ముస్లింలు ఆ దేశంలో.
అయినా కూడా అక్కడ ట్రైబల్స్ వేరు, ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు. ఆ తన్నుకులాటల్లో దేశం అల్లకల్లోలమే అంతర్యుద్ధ పరిస్థితులు ఇది మొట్టమొదటిసారి కాదు, ఎన్నోసార్లు వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే మనం చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి నిందించడం వేరు, కానీ ప్రజాస్వామ్య పరిణామం ఎట్లా ఉంటుంది, మానవ జాతి పరిణామం ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవటం వేరు. ఆ రకంగా ఆలోచిస్తే 1947లో స్వతంత్ర భారతం ఇన్నేళ్ల పాటు ఐక్యంగా ఉంటుంది, ఇన్ని కులాలని, మతాలని, ప్రాంతాలని, భాషల్ని, ముఖ్యంగా 22 భాషలు. ప్రపంచంలో 2 భాషలు ఉంటే ఆ దేశాలు ముక్కలు చెక్కలవుతున్నాయి. శ్రీలంకలో 2 భాషలు, తమిళము, సింహళ భాష ఉంటే ఆ రెంటిని ఇముడ్చుకోలేక ఒక తరం కాలం పాటు నరమేధం చెలరేగింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ అగ్రనాయకుల ప్రాణాలు కూడా పోయినాయి. అలాగే పాకిస్తాన్ మనతో పాటు ఏర్పడింది, చాలా హింస మధ్య, ఎంతో అరాచకత్వం మధ్య, లక్షలాది మంది వలసల మధ్య పాకిస్తాన్ ఏర్పడింది. పట్టుమని 25 ఏళ్ళు నిలవల. బెంగాలీ మరి పంజాబీ ఆ 2 సంస్కృతులు, భాషల మధ్య వైరుధ్యం వల్ల. సంపన్న దేశాలు బెల్జియం కానీ లేకపోతే కెనడా కానీ 2వ భాష ఉంటే ముడుచుకోలేకపోతున్నాయి. బెల్జియంలో ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు, డచ్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరికి మధ్య సయోధ్య పొసగక ఆ చిన్ని దేశంలో, గోచిపాతంత దేశం అది, ఆ చిన్న దేశంలో ప్రభుత్వాల ఏర్పాటు చాలా కష్టంగా ఉంది. ఎన్నికలైనా కూడా ప్రభుత్వాలు ఏర్పడటం గగనంగా ఉంది, కలిసి పనిచేసుకోవాలి. కెనడా చాలా సంపన్న దేశం, నాగరికమైన దేశం. అక్కడ ఒక్క రాష్ట్రం క్వెబెక్లో ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళంతా ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి మధ్య సయోధ్య కుదర్చలేక అడపదడప దేశం నుంచి ముక్కలైపోతాం, విడిపోతాం అంటుంటారు. ఇప్పుడు ఆలోచించండి, 22 భాషలు అధికారికంగా రాజ్యాంగంలో ఉన్నాయి. కొన్ని వందల భాషలు రాజ్యాంగంలో లేని ఉన్నాయి ఈ దేశంలో. హిందీ అన్న భాషకి ఒక హిందీ అని పెట్టారుగా, నిజానికి ఒక 15-20 భాషలు ఉన్నాయి హిందీలో. మైథిలి, భోజ్పూరి, రకరకాల భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని సాహిత్యాలు, ఇన్ని సాంప్రదాయాల మధ్య అందరినీ కలిపి సహజీవనం చేయడం అనేది ఆషామాషిగా. ఆ రకంగా ఆలోచిస్తే ఈ 74 ఏళ్ల ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం. ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైనటువంటి ప్రయాణం. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఎంత వైవిధ్యంతో కూడి ఒకే దేశంగా మనగదలడ. బలవంతంగా సామ్రాజ్యాలని, చక్రవర్తిని ఏర్పాటు చేశారు, కానీ స్వేచ్ఛగా ప్రజాస్వామ్య సమాజంలో ఇంతమందిని కలిపి నిలబెట్టడం ఇంతవరకు ప్రపంచ చరిత్రలో కలగల. ఇది చాలా అరుదైన ఘట్టం. అందుకు మనం నిజంగా గర్వపడాలి ఒక జాతిగా. నిజానికి స్వతంత్ర పోరాటం లేకుండా, ఇందాక పెద్దలు గంగిరెడ్డి గారు చెప్పారు, మన పెద్దలు ఆ తరం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు, 2-3 తరాలు. కానీ ఆ త్యాగాలు వాళ్ళు చేయకుండా స్వతంత్రం వచ్చుండేది. ఎందుకంటే తెల్లవాడికి అలిసిపోయి వెళ్ళిపోయాడు ఎలాగో, కానీ జాతి మాత్రం ఐక్యమయ్యేది కాదు. మన స్వతంత్ర పోరాటం గొప్పతనం స్వతంత్రాన్ని తేవడం కంటే ఒక జాతి నిర్మాణం చేయడం. అప్పటిదాకా అంత మేరకు సంస్కృతి, సాహిత్యం, సాంప్రదాయం, చరిత్ర మన కలిపినా కూడా మనంతా ఒకే దేశం అన్న స్పృహ లేదు. మనమంతా ఒకే దేశము, మనంతా ఒకే జాతి అన్న స్పృహ కేవలం జాతీయ పోరాటం నుంచే వచ్చింది, ఆ శాంతియుత పోరాటం నుంచే వచ్చింది. ఒక అసాధారణమైన ఘట్టం అది. కాబట్టి నేను యువతను కోరేది, చరిత్రని మార్చాలంటే చరిత్రను అర్థం చేసుకోవాలి, చరిత్ర గతిని మార్చాలి. గతం అనే పునాదుల పట్ల అవగాహన లేకపోతే, అంటే కేవలం ఏ కాలంలో ఏ రాజు రాజ్యం చేశాడని కాదు, ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఏ మార్పులు మన ఆలోచనలో, మన సంఘటితం కావడంలో, మన రాజ్య నిర్మాణంలో, మన ఆర్థిక వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో లాంటి మార్పులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, దానిలో మంచి ఏమిటి, చెడు ఏమిటి అర్థం చేసుకుంటేనే భవిష్యత్తును మరింత అందంగా మలుచుకోగలం. అట్లాగే చాలా లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం కూడా మన ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్నాం. ఇంత నిరుపేద దేశం, అక్షరజ్ఞానం లేని దేశం, ఇన్ని మతాలు, కులాలు, వర్గాలు ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతున్న ఎవరు నమ్మల. కానీ నిలబెట్టుకున్నాం, స్వేచ్ఛలు నిలబెట్టుకున్నాం. ఎన్నికల్లో లోపాలు ఉన్నాయి, కానీ ఎన్ని లోపాలు ఉన్నా కూడా బలవంతంగా ఓటేయించట్లా, తుపాకీ పెట్టి తెలుసో తెలియకో స్వచ్ఛందంగానే ఓటేసి ప్రభుత్వాలను ప్రజలు అనుకుంటున్నారు. మొదట్లో కేంద్రీకృత వ్యవస్థగా వచ్చిన దేశం ఇప్పుడు ఒక ఫెడరల్ వ్యవస్థగా చాలా మేరకు రాష్ట్రాలకు అధికారాలు ఏ మేరకు రావాలో అంత మేరకు కాకపోయినా చాలా మేరకు వచ్చినాయి. ఒక బలమైన 2 అంచెల వ్యవస్థ ఏర్పడింది. 3వ అంచె ఏర్పాటు కాల. నిజమైన ఫెడరలిజం కావాలంటే స్థానిక ప్రభుత్వాలు మన ఊళ్ళల్లో, మన పట్టణాల్లో మనం నిర్ణయాలు చేసుకోగలగాలి, మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల మీద. ఇంకా దానికి రాలి, కానీ కొంతమేరకు ముందుకెళ్ళి ఒక మోస్తరు అభివృద్ధిని సాధించాం.
అద్భుతమైన ప్రగతి జరగల. ఇంతకంటే ఎక్కువ సాధించే అవకాశం ఉంది, కానీ గతంతో పోలిస్తే గొప్ప ప్రగతిని సాధించాం. ఆనాడు తినడానికి ఆహార ధాన్యాలు కూడా లేవు ఈ దేశంలో. షిఫ్ట్ మోతనేవాడు. అమెరికా నుంచి PL-480 కింద ఓడల్లో ధాన్యాన్ని ఇక్కడికి దిగుమతి చేస్తే అది వస్తే కానీ ఆ నెల మన పొయ్యిల్లో పీలు లేచేది కాదు, మనకు అన్నం ఉండేది కాదు. అలాంటిది చాలా వేగంగా 70ల దశకంలో గోధుమ కానీ బియ్యం కానీ తగిన ఉత్పత్తిని సాధించి స్వయం సమృద్ధి కాకుండా ఇవాళ అవసరాన్ని మించిన ఉత్పత్తి చేస్తున్నాం. ఏడాదికి దాదాపు 8 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు FCI గోడౌన్లోనే మొగ్గుతున్నాయి. ఇవన్నీ కూడా సాధించిన విజయాలు. అయితే ఎందుకు మనందరికీ కొంత లోటు కనిపిస్తుందంటే 3 కారణాలు. దీంతో ముగిస్తాను మన చర్చలో కూడా. మొదటిది రాజకీయం. స్వేచ్ఛ ఉంది, ఓటు ఉంది, అరిచే హక్కు ఉంది, కానీ మనకి మన భవిష్యత్తుని పదిలపరిచి మంచి ఆర్థిక వ్యవస్థని, మంచి పరిపాలన అందించే రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసుకోలేకపోయాం. కేవలం ఓటుకే పరిమితమైంది. రాజకీయ పార్టీల నిర్మాణం కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ అన్నిటి నుంచి అధికార వికేంద్రీకరణ. మీకు రాజంపేటలో కానీ, లేకపోతే కడపలో కానీ, అనంతపూర్లో కానీ ఎక్కడికక్కడ మన జీవితాలకు సంబంధించిన అంశాల మీద నిర్ణయాలు మనం తీసుకున్నట్టయితే మనకు ఓటు అంటూ అర్థమవుతుంది. లేకపోతే ఓటు ఒక కోలాహలం అవుతుంది, ఓటు ఒక సంబరం అవుతుంది, ఓటు ఒక అమ్ముకునే వస్తువు అవుతుంది, ఓటు కులానికో మతానికో లోబడి ఇచ్చేటువంటి ఏర్పాటు అవుతుంది, లేకపోతే తాయిలాల కోసం ఇచ్చేటువంటి ఏర్పాటు అవుతుంది. మన దేశంలో జరుగుతుంది. అయితే డబ్బు కమ్ముకుంటున్నారు, లేకపోతే తాయిలాలకు లొంగిపోతున్నారు. తాత్కాలికమైన తాయిలాలకి ప్రభుత్వం మన ఉమ్మడి డబ్బులతో ఉమ్మడి వస్తువులు ఏం చేయాలి, విద్యను ఎట్లా పెంచాలి, ఆరోగ్యాన్ని ఎట్లా పెంచాలి, ఇవన్నీ కూడా దృష్టి పెట్టకుండా తాత్కాలికంగా ఏదో వచ్చేస్తాం ఈ నెలలో ఇస్తామంటే దానికి లొంగిపోతున్నాం. మన డబ్బు మనకు దానం ఇస్తే మనం అబ్బురపడిపోతున్నాం. లేదంటే కులం మతం పేరుతో కొట్టుకు చచ్చి ఎవరో ఒకరిని ఎన్నుకుంటున్నాం. ఎందుకని? మన ఓటు వల్ల మన జీవితానికి కలిగే మార్పు ఏమిటో మనకు అర్థం కాకుండా వ్యవస్థను కేంద్రీకరించాం. మనకు పనికిరాని ఎన్నికల వ్యవస్థను పెట్టుకున్నాం. నేను ఇవాళ ఇప్పుడు అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్లో మాట్లాడుతున్నాను, అక్కడి నుంచి మాట్లాడుతాను మీతో. ఈ అపార్ట్మెంట్లు ప్రతి నెల మేమందరం కూడా మెయింటెనెన్స్ ఫీ ఇస్తున్నాం. మేమందరం కలిసి కొందరిని మీరు ఇక్కడ మా అందరికీ కావాలి ఉమ్మడి సౌకర్యాలు నిర్వహించండి, లిఫ్ట్ కానీ, ఇక్కడ లోపల విద్యుత్ కానీ, కరెంటు కానీ, లేకపోతే మంచినీళ్ళు కానీ, పార్కింగ్ కానీ, పారిశుధ్యం కానీ, మిగతావన్నీ మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళని పెట్టాం. డబ్బులు మనం కడుతున్నాం. ఆ లిఫ్ట్ పనిచేయలేదనుకోండి, నేను ఊరుకోను. దానిలో దేశమాత పెద్ద పెద్ద విషయాలు నేను లేవు. డబ్బులు ఇస్తున్నాం, ఉమ్మడిగా చేయాలి, సొంతంగా చేసుకోలేము ఏ ఇంటి వాళ్ళం కూడా. అది చేయకపోతే అసౌకర్యం ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిగారు ఆ లిఫ్ట్ లేకపోతే పైకి కిందకి వెళ్ళలేవు. మా అందరికి కూడా వయసు కాస్త పెరుగుతున్నప్పుడు వేగంగా నడవచ్చు, కానీ మెట్లకి దిగడం మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఊరుకోం మేమంతా. అంటే ఏంటి? ఎవరిని ఎంచుకున్నాము, ఆ డబ్బు ఎందుకు కడుతున్నాము, దానివల్ల ఏ ఫలితాలు రావాలి, రాకపోతే నష్టం ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. ఇది అర్థం కాకుండా ఊరికే ఓటు అనేది వేలం వెర్రిగా వచ్చేసి అధికారాన్ని కేంద్రీకరిస్తే వాళ్ళ నిర్ణయాలకి మన బతుక్కి మధ్య సంబంధం అర్థం కాకపోతే ప్రజాస్వామ్యం నిరర్థకమైపోతుంది. మన దేశంలో జరిగింది అది. ఇక రాజకీయాన్ని వదిలేస్తే రెండోది ప్రాధాన్యాలను విస్మరించాం. ఆధునిక ప్రపంచంలో ఒక జాతి భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి మనం పునాదులు వేయాలంటే ఏం చేయాలి? చైనా ఉంది. చైనా సరైన నిర్మాణం చేసింది. విద్యని, ఆరోగ్యాన్ని, మరుగు సదుపాయాలు అందించారు. మొదట్లో మూర్ఖపు ఆర్థిక విధానాలతో చాలా నష్టపోయారు. జన నష్టం కూడా జరిగింది చాలా పెద్ద ఎత్తున. 1958-61 మధ్య చైనాలో దాదాపు 2 కోట్ల మంది ఆకలికి మరణించారు వాళ్ళ మూర్ఖపు విధానాల వల్ల. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే మావోసేటింగ్ పిచ్చి విధానాల వల్ల. కానీ విద్య, ఆరోగ్యాన్ని, మరుగు సదుపాయాలు ఎప్పుడైతే అందించారో, అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఆర్థిక స్వేచ్ఛ నుంచి పోటీని ఎప్పుడైతే పెంచారో 30 ఏళ్లలో శరవేగంగా ప్రపంచాన్ని శాసించే రీతికి ఎదిగింది. ఇవాళ అమెరికా కూడా దడదలాడుతోంది చైనాను చూసి. ప్రపంచం అంతా కూడా వణికిపోతుంది. ఎందుకని? ప్రాధాన్యాలు సరిగ్గా ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో గుర్తించి దాన్ని సమర్థంగా ఎప్పుడైతే అమలు చేశారో ఆ దేశం వేగంగా ఎదిగింది. మూడోది ఆర్థిక విధానాలు మనం చాలా తప్పులు చేశాం, భయంకరమైన తప్పులు చేశాం. అన్ని ప్రభుత్వం చేతుల్లో పెట్టి ఒకప్పుడు ఇవాళ యువత ఆశ్చర్యపోతారు. సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఈ వాచీలు కానీ, ఈ పెన్నులు కానీ, చివరికి విక్స్ వ్యాపారపు లాంటి చిన్న చిన్న ఔషధాలు కానీ వాళ్ళు లైసెన్స్ ఇచ్చేవాళ్ళు ఎంత ఉత్పత్తి చేయాలని. మార్కెట్లో గిరాకీ ఉన్న అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేసామనుకోండి,
జైల్లో పెట్టేవాళ్ళు. అది నేరం. వాళ్ళు అనుమతించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే కొనుక్కునే వాళ్ళకి అవసరం కొనడానికి సిద్ధం ఉన్నా, మార్కెట్లో గిరాకీ ఉన్నా, మీరు తక్కువ ఖరీదుకి నాణ్యతతో దాన్ని తయారు చేసి అమ్మినా అది నేరంగా చేశాం. దేశాన్ని అతలకుతలం చేశాం. అది కొంతమేరకు 91లో మన నరసింహారావు గారు, మన తెలుగు నెలకు చెందిన ఆయన ప్రధానమంత్రిగా వచ్చాక ఒక సంక్షోభ సమయంలో మార్పుకి శ్రీకారం చుట్టారు. కానీ ఆ మార్పు కొన్ని రంగాలకే వచ్చింది. ఇంకా వ్యవసాయంలో ఈ స్వేచ్ఛ రాలా. ఇంకా మరెన్నో రంగాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ నియంత్రణ, అనవసర నియంత్రణ, అనవసర జోక్యము, వనరుల వైఫల్యము, వనరుల వృధా, అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక విధానాలు దానిలో లోపభూయిష్టంగా ఉండటం చేత దేశం నష్టపోయింది. ఈ మూర్తిని రాజకీయము, ప్రాధాన్యాలు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, మరి మంచినీళ్లు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల లాంటి మరి జీవిత అవసరాలు కావచ్చు, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన కావచ్చు, ఇవన్నీ అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు మన సమాజం తమతో తాము చేసుకోవడానికి తగినట్టుగా సరైన ప్రాతిపదికతో ఉన్న ఆర్థిక విధానాలు, ఆర్థిక స్వేచ్ఛ, పోటీ, ఈ మూడు మీద దృష్టిని పెట్టాలి. మనం ఇవి పెట్టకపోవడం నుంచే చాలా నష్టపోయాం. విజయాలని చాలా వాటిని సాధించినా కూడా చాలా అపజయాలని చవిచూసాం. అందుకే స్వతంత్రం అంటే మునుపటి కాలంలో ఉండే ఉత్సాహం చాలా మందిలో కానరావట్లేదు. ఏదో మొక్కుబడిగా ఎవరో సెలవు రోజు అనుకుంటున్నాం. కానీ చివరి మాట, యువతకు ప్రత్యేకంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ భవిష్యత్తు మీది. దీన్ని రూపొందించుకునే అధికారము, అవకాశం మీది. మీరు ఒక అద్భుతమైన కాలంలో ఉన్నారు. మనం ఎన్ని రకాలుగా మనకు ఆరోపణలు, ఆందోళనలు, బాధలు ఉన్నా కూడా గతంతో పోలిస్తే అద్భుతమైన కాలంలో ఉన్నారు. గంగిరెడ్డి గారు నేను పెరిగిన కాలంలో చిన్ననాడు మా స్కూళ్ళు ఎలా ఉండేవో మాకు తెలుసు. తెలుగు మీడియంలో మామూలు స్కూళ్ళు, నేలబల్లలు అవి కూడా లేని చోట్ల ఉండేవి. కొన్ని చోట్ల అధ్యాపకులు 70 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో పూరిపాకులు ఉండేవి, స్కూల్కి కప్పు ఉండేది, వర్షం వస్తే నీళ్లు పడేవి. మరి ఎవరికి కూడా ఇంట్లో మరుగుదొడ్డు ఉండేది కాదు. అందరూ చెంపట్టును బయటకు వెళ్ళాల్సింది బహిరంగ విసర్జన ఆ రోజున మామూలు, సర్వసాధారణం. ఒక ట్యాపు, పైపు, లేకపోతే ఒక కరెంట్ ఉండటం చాలా గగనం. టెలిఫోన్లు ఈ మధ్య దాకా 90ల దశల దాకా టెలిఫోన్లు అసలు సామాన్యుడికి దుర్లభం. అలాంటి కాలం నుంచి ఇవాళ ఈ మాత్రానికి వచ్చాం. కానీ వచ్చే 25 ఏళ్లలో మహాద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ శరవేగంగా మారిపోతుంది. ప్రపంచ చరిత్రలు ఎప్పుడు మారినంత వేగంగా మారుతుంది. సమాచారం అద్భుతంగా విస్తరిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని రాజంపేటలో ఉన్న మీతో మాట్లాడుతున్నాను. ఎదురెదురుగా మాట్లాడుకుంటే జరుగుతున్నాం. అదివరకు ఊహించడానికి సాధ్యం కాదు. ఇది ఒక 20 ఏళ్ల క్రితం ఇది అసలు ఊహించడానికి సాధ్యం కాదు. అట్లాగే పర్యావరణ కాలుష్యం కానీ, భూతాపం కానీ, వాటిని అరికెట్టేందుకు తగినటువంటి టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నిర్మాణం అవుతున్నాయి. మన నైపుణ్యము, మన అధ్యయనము, మన ఊహాశక్తి, ఈ మూడు తప్ప ఇంకే రకమైన పరిమితులు లేవు. అన్నాను, మంచి నైపుణ్యం పొందాలంటే ఆ తపన ఉండాలి, కానీ పైసా ఖర్చు పెట్టకుండా నైపుణ్యం పొందొచ్చు. ఇవాళ అధ్యయనం చేయాలంటే ఒకప్పుడు బోల్డంత కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇవాళ మీరు ఒక బటన్ నొక్కితే టకామని మన దేశ రాష్ట్రపతికో, ప్రధానమంత్రికో, అమెరికా అధ్యక్షుడికో ఎంత సమాచారం అవుతుందో మీకు అంత సమాచారం అవుతుంది. MIT ప్రపంచంలోనే అత్యాధునికమైన, అత్యద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ విద్యా సంస్థ. MIT కోర్సు మొత్తం మీకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా మీకు ఇంటర్నెట్లో ఇవాళ నొక్కితే దొరుకుతుంది. డిగ్రీ కాగితాన్ని అందకపోవచ్చు, MITకి డిగ్రీ రాకపోవచ్చు మీకు, కానీ MIT పరిజ్ఞానం నేర్చుకోవాలన్న తపన, నేర్చుకునే శక్తి మీకుంటే మనం నేర్చుకోవచ్చు. ఒక అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలను కల్పించి, నివారించదగ్గ బాధలను నిర్మూలించి, అకాల మరణాన్ని తొలగించి, అందరికీ ఆనందాన్ని, సౌఖ్యాన్ని పెంచే అవకాశం తొలిసారిగా మానవ జాతికి వెళ్ళదు. మన అదృష్టం కొద్దీ మన దేశంలో చాలా కొరతలు ఉన్నా కూడా వీటిని వినియోగించుకోవడానికి కనుక మనం సరైన విధానాలను పాటించి ప్రజలకు అవకాశం ఇస్తే అద్భుతంగా అందుకుపోగల సమాజం ఉన్నది, పునాదులు ఉన్నాయి. కాబట్టి వచ్చే 25 ఏళ్ళు అయ్యో అనుకున్నది సాధించలేకపోయిన బాధపడటం కాకుండా, కసితో మనకున్నటువంటి బలమైన పునాదులను ఉపయోగించుకొని మనకున్న బలాలను కొనసాగిస్తూ, ఉదాహరణకి బలమైన కుటుంబ వ్యవస్థ సమాజంలో ఉన్నది. అది ఉండటం చేతనే ఈ దేశంలో శాంతి, భద్రత ఉన్నాయి. పోలీసుల వల్ల కాదు, చట్టం వల్ల కాదు, కుటుంబాల బలం వల్ల. ఈ కులమైన, ఏ మతమైనా సరే కుటుంబాలు తమ పిల్లల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతాయి. పదుగురు ఏమనుకుంటారో నన్ను దుష్ప్రవర్తన చేస్తే అని బిడియంతో చాలామంది మంచి ప్రవర్తనలో ఉంటారు ఈ దేశంలో. ఇవి చాలా గొప్ప వరాలు ఒక సమాజానికి. వాటిని కాపాడుకుంటూ
ఈ లోపాలను తొలగించుకున్నట్టయితే ఇవాళ ఆధునిక యుగంలో మనకున్న అవకాశాలను ఉపయోగించుకుంటే 100 ఏళ్ల స్వతంత్ర నాటికి ఆనాటికి నాలాంటి వాళ్ళు ఉండకపోవచ్చు, ఉన్నా కూడా పూర్తిగా అన్నీ వదిలేసి సన్యాసాశ్రమంలో ఉండొచ్చు. కానీ మీ తరం ఖచ్చితంగా దాన్ని చూస్తుంది, ఆ ఫలితాలను అనుభవిస్తుంది. ఒక అద్భుతమైన దేశ నిర్మాణమే కాదు, దేశం అంటే దేశమాత కాదు, ఒక పట్టం కాదు, జాతీయ పతాకం కాదు. మన గురజాడ గారు అన్నాడు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పని. దేశం అంటే మన జనం. మనందరి శక్తి సామర్థ్యాలు, పుట్టుకతో వచ్చిన ప్రతిభా పాఠవాలు వికసిస్తే, నైపుణ్యం వచ్చి సంపాదించే శక్తి వస్తే, ఆత్మగౌరవం ఉంటే, అందరికీ న్యాయం అందితే, అందరికీ మంచి ఆరోగ్యం అంది, అకాల మరణము, అనవసరమైనటువంటి క్లేశము తొలగిస్తే, సమాజంలో అన్ని వర్గాల మధ్య సయోధ్యం ఉంటే అది దేశం. అంతేగాని దేశం అంటే కేవలం ఒక రియల్ ఎస్టేట్ కాదు, దేశం అంటే కేవలం భూభాగం మాత్రమే కాదు, దేశం అంటే జనం, మనం. ఒక అద్భుతమైన దేశ నిర్మాణం మన చేతుల్లో. కాబట్టి నేను ఈ అమృతోత్సవ 75 సంవత్సరం ప్రవేశిస్తున్నాం, ఒక మైలురాయి ఇది. 100 ఏళ్ల లోపల గొప్ప మార్పులు తెచ్చే అవకాశం మన ముందున్నది. మీరు గొప్ప కాలంలో ఉన్నారు. ఈ పత్రికలను చూస్తే, టీవీలో చర్చలను చూస్తే, అసెంబ్లీ పార్లమెంట్ను చూస్తే నిర్వేదం కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. కాబట్టి చేతనైతే వదిలేయండి, వాటిని పట్టించుకోకండి. కొంచెం లోతుగా ఆలోచన చేయండి, సరైన అధ్యయనం చేయండి, నైపుణ్యాన్ని పెంచుకోండి. మీకున్న అవకాశాన్ని కేవలం డిగ్రీలో, కాగితాలో, సర్టిఫికెట్లు కాకుండా నిజంగా ఆ విద్వత్తుని, నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు గట్టిగా పోటీ పడండి. దానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 10 మందికి అవసరమైనటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయడానికి తగిన నైపుణ్యాన్ని సంతరించుకోండి. సమాజ గతిని, చరిత్ర గతిని అర్థం చేసుకోండి. ఎలాంటి మార్పుల్ని ఏ రూపంలో సాధించారో వ్యూహ చాతుర్యాన్ని అలవర్చుకోండి. భవిష్యత్తు మీద అవుతుంది. ఈ ప్రపంచాన్ని మీరు జయించగలుగుతారు. కాలక్రమేణా ఎల్లలు లేని ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం మనం. ఒక 25 ఏళ్ళ తర్వాత బహుశా దేశం కూడా ఇంత ముఖ్యం కాకపోవచ్చు, మానవాళి మొత్తమే ముఖ్యం అవుతుంది. ఎందుకంటే మానవాళి ఉమ్మడి సమస్యలు దేశ సరిహద్దులను దాటిన సమస్యలు. ఆఫ్ఘనిస్తాన్కి ఒక సమస్య, పాకిస్తాన్కి మరో సమస్య, భారత్కి మరో సమస్య లేదు. ఒక భూతాపమో, పర్యావరణ కాలుష్యమో, మరో సమస్య వస్తే ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుంది. ఈ చిన్ని భూగోళాన్ని, ఇంత విశాల విశ్వంలో ఇంత ఒంటరిగా ఉన్న చిన్ని భూగోళాన్ని మనం కాపాడుకోవటం, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవటం, మీ అందరికీ అద్భుత భవిష్యత్తుని ప్రసాదించడం మనకు అవసరము, సాధ్యము. ఈ స్వతంత్ర దినోత్సవ అమృతోత్సవ సందర్భంగా కేవలం జాతీయ జెండాకి వందనం చేయడమే కాకుండా, గతాన్ని స్మరించుకోవటమే కాకుండా, అద్భుతమైన భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ, అందుకు ఆ చర్చను చేపట్టమని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్లు అన్ని అవకాశాలు మన దేశంలో 50 సంవత్సరాల కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించిన అవకాశాలను చూస్తే అన్ని అవకాశాలను మన యువత పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారేమో అని నా అనుమానం. ఎందుకంటే భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు చేసినంత, చేయగలనంత విద్య పైన ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ మన దేశంలో, మన రాష్ట్రాలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 25%, 26% మాత్రమే ఉంది. కారణం ఏమిటి? తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకనా, ప్రొఫెసర్లు ప్రోత్సాహం లేకనా, ఇంకా భారతీయులు ప్రజలు ఎంకరేజ్మెంట్ లేకనా వాళ్ళ పిల్లలకి? మీరు అన్నట్లు ప్రతి కుటుంబము సమగ్రంగా బలముగా ఉన్నది 100% కరెక్ట్ సార్. కానీ ఎందుకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 150% కానీ 75% కానీ జపాన్లో ఉన్నట్టు 90% సాధించలేకపోతున్నాం? యువత ముందుకు రాకపోవటమా? అవకాశాలు లేక, ఫెసిలిటీస్ లేక? అన్ని అవకాశాలు ఉన్నాయి. 50 సంవత్సరాల పూర్వము మేము చెప్పులు లేకుండా కాలేజీకి వెళ్ళాం. మీరన్నట్టు మా బడి 25 మందితోనే నడిచింది పూరిపాకలో. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ విద్యార్థులు కల్పిస్తున్నారు. ఎందుకు చదవడం లేదు? ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజీలో ప్లేస్మెంట్ గురించి ప్లేస్మెంట్ టీము, ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్స్, మేనేజ్మెంటు ఎక్కువ కష్టపడి మా విద్యార్థులను ఇన్స్పైర్ చేస్తున్నాం. అయినప్పటికీ 150% మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. మాకు బాధ ఉన్నప్పటికీ ఇన్స్పైర్ చేస్తున్నాం వాళ్ళలో మార్పు తీసుకురావడానికి.
ఎందుకు మార్పు రావడం లేదు? అది మాకు అర్థం కావటం లేదు. అందరూ ప్రయత్నం చేస్తున్నాం. విద్య పూర్తిగా 100% ఎప్పుడైతే ఇండియాలో వస్తుందో అప్పుడు ఎక్కువ మార్పు వస్తుందని నా పర్సనల్ ఫీలింగ్ సార్. రాజకీయంగా కానీ వేరే రూపంలో కానీ పూర్తి మాకు అవగాహన లేకపోయినా విద్యతో లేదని నా నమ్మకం. కానీ క్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా 25% పెరగడం లేదు. ఎవరు ప్రోత్సహించాలి? పిల్లల్ని, విద్యార్థుల్ని, యువతని. వాళ్ళకైతే అవకాశాలు అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి తల్లి తండ్రి విద్యార్థుల కంటే ఎక్కువ కష్టపడుతున్నారు, అది వాస్తవం. వాళ్ళు పడే బాధ చూస్తే వర్ణనాతీతం. మా వాడికి ఎందుకు జాబ్ రావటం లేదు? కానీ ఆ ఉత్సాహం, ఆ ఇన్స్పిరేషన్ అందరి విద్యార్థులంగా కలగడం లేదని నా ఫీలింగ్. ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళ 190% ఎడ్యుకేషన్ రేషియో పెరుగుతుందో అప్పటికి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు నేను భావిస్తాను సార్. ఈ చర్చలో మీరు పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గంగిరెడ్డి గారు. దానిలోకి వెళదాం. మనం విద్యార్థులు ఎవరినా అడిగితే మనం దానికి గంగిరెడ్డి గారు మౌలికమైన సమస్యలు ప్రస్తావించారు. విద్యారంగాన్ని గురించి మనం కొంత చర్చించుకుందాం. విద్యార్థులు ఎవరైనా ముందుకు వస్తారా? Sir, should I enable mic for all or should I wait for somebody? Chat లో గాని ఇంకో రకంగానే వాళ్ళు మీకు ఇండికేట్ చేస్తే వాళ్ళకి మైక్ ఇస్తే. Yeah, I request the participants to raise their hands, so and I'll enable mic for you. లేకపోతే వాళ్ళు చాట్ లో పంపించినా కూడా మీరు దాన్ని క్వశ్చన్ అడగచ్చు. Yes, hand raise sir, hand raise. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మా ప్రిన్సిపల్ గారు సార్. నారాయణ మాట్లాడుతున్నాను సార్. ప్రిన్సిపల్ గారు చెప్పండి సార్. సుభాష్ చంద్రబోస్ గారు జపాన్లో ఒకరోజు పోతూ ఉంటే పిల్లలు క్యూలో పోతూ ఉంటారు, పాఠశాలకు పోతూ ఉంటారు. అప్పుడు ఒక పిల్లవాడిని పిలిచి, హూమ్ డూ యూ లవ్ ది మోస్ట్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగితే ఆ పిల్లవాడు లార్డ్ బుద్ధ అని చెప్తాడు. లార్డ్ బుద్ధ అని చెప్పిన తర్వాత ఒకవేళ అటువంటి లార్డ్ బుద్ధ సైన్యంతో వచ్చి మీ దేశం పైన దండయాత్ర చేస్తే మీరేం చేస్తారు అని అడిగితే, అబ్బాయి మేము ఆయన్ని ఎదుర్కొంటాము, దేశాన్ని రక్షించుకుంటాము అనేసి చెప్పాడు ఆ పిల్లవాడు. అక్కడ వచ్చింది జాతీయత అంటే పేట్రియాటిజం అనేది ప్రతి ఒక్క ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా ఉండేది. అటువంటి జాతీయత ఉండిన దానివల్లనే, జాతీయ భావాలు ఉండిన దానివల్లనే ఆ జపాన్ అనేది హిరోషిమా నాగసాకి డివాస్టేషన్ తర్వాత చాలా తక్కువ కాలంలోని ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కన్నా చాలా ఖ్యాతి కనిపించింది. ఆ విధంగా మన దేశంలో మీరు అన్నట్లు చాలా జాతులు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. కానీ ముందు మతాలు ఉన్నప్పుడు వాటిని కట్టిపట్టేసేటువంటి మతం లేకపోయినటువంటి వాళ్ళ భావజాలం ఉండేది. అవి వాళ్ళని అంటే దేవుడికి భయపడేదో ఏదో ఒకటి ఉండేది. తర్వాత దానికి ముందు స్వాతంత్రం రాకముందు మనల్ని అందరినీ స్వాతంత్రం రావాలి అనేటువంటి ఒక భావన దేశంలో ఉండే వాళ్ళందరినీ ఒక తాటి మీద, అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక తాటి మీద నిలబడింది. ఇవాళ మన దేశం, మన గంగిరెడ్డి సార్ చెప్పినట్లు, మీరు చెప్పినట్లు, మన దేశం ఇంకొక నెక్స్ట్ తరం బాగుపడాలని అంటే ఈ పొద్దుటి నుంచి మనం చేయవలసిన కృషి మీరు చెప్పారు. యువత ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి, తద్వారా దేశాన్ని డెవలప్ చేయాలంటున్నాను. ఇటువంటి తద్వారా మీరు బలమైన వ్యవస్థ మన ఇండియాలో ఉండేది బలమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అన్నారు. సో ఒక్కొక్క కుటుంబము ఒకే బలమైన వ్యవస్థ ఉంది కాబట్టి ఆ భావజాలంతో ముందుకు పోతున్నారు, మంచిది. కానీ అందరినీ ఒకే తాటిపై నడిపించేటువంటి ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో మనకి కావాల్సింది ఏమిటి? అందరినీ కట్టుబడి అని మిమ్మల్ని అడుగు. ఈ రెండు ప్రశ్నలు తీసుకుందాం. ఈ ప్రసాద్ గారి లోపల మిగతా వాళ్ళు విద్యార్థులు అడిగితే వాళ్ళు చాట్లో కానీ ఇంకో రకంగా మీరు ఎంపిక చేయొచ్చు. Sir, I request the students to raise your hands to interact with Dr. Jayaprakash Narayan garu. ముందు గంగిరెడ్డి గారి ప్రశ్న. మీరు చెప్పింది వాస్తవమే గంగిరెడ్డి గారు, కానీ గ్రాస్ ఎన్రోల్మెంట్కి వచ్చి నేను ఆందోళన పడ్డల్లా, నిజాయితీగా చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నత విద్యలో 25% అయినా సరే మంచి ప్రమాణాల విద్య పొందితే దేశాన్ని అద్భుతం. సమస్య అంతకంటే ఇంకా మూలమైనది ఏమిటది? పాఠశాల విద్య పూర్తిగా విఫలమైపోయింది.
మీకు ఆ పాఠశాల అనే పునాదులు సరిగ్గా లేకపోతే పైన ఎన్ని మేటలు కట్టినా ప్రయోజనం లేదు. ఊరికే సర్టిఫికేట్లు వస్తున్నాయి, బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయి, క్లాసులు వస్తున్నాయి, అయితే బట్టి లేకపోతే కాపీ కొట్టి. చాలా మేరకు యూనివర్సిటీ విద్య కూడా అట్లాగే తయారండి. విషయ పరిజ్ఞానం లేకుండా, విషయం అర్థం కాకుండా 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లకు ఆన్సర్లు బట్టి పెడితే ఫస్ట్ క్లాస్ చాలా యూనివర్సిటీల్లో వచ్చేస్తుంది. చాలా కోర్సులు మొక్కుబడి చదువులు అయిపోయినాయి. చివరికి వృత్తి విద్యల్లో కూడా నేను చాలా లోతుగా చూస్తున్నాను. వృత్తి విద్యల్లో కూడా నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు నైపుణ్యాన్ని పొందాలి, పరిజ్ఞానాన్ని పొందాలంటే డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత నిజంగా లోతుగా మళ్ళీ కొంతకాలం కూర్చొని అధ్యయనం చేస్తే పొందుకోలేకపోతున్నాం. కాబట్టి అసలు విద్య ఎందుకు ఏమిటన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాం మనం. కేవలం పిచ్చి పరీక్షలు, బట్టి లేకపోతే కాపీ కొట్టి మార్కులు, ర్యాంకులు, దానిలో పడిపోయాం. అయితే మంచి అదృష్టం ఏంటంటే ఈ మధ్య విద్యా విధానాన్ని చాలా కాలం తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత నిజాయితీగా లోపాలను గుర్తించి పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతున్నది. గత సంవత్సరం ప్రకటించిన విద్యా విధానం చాలా హేతుబద్ధమైనది, శాస్త్రీయమైనది. నేను చాలా లోతుగా అధ్యయనం చేశాను. ఆ కస్తూరి రంగన్ కమిటీతో చాలా సుదీర్ఘంగా కూర్చున్నాను. విద్యా విధాన వారి నివేదికను కూడా నాకు పంపించి ముందుగా నా సలహాలు సూచనలు తీసుకున్నారు. కాబట్టి నాకు లోతుగా తెలిసి ఏం జరుగుతుందని చెప్పాను. చాలా సమగ్రమైన పనికొచ్చే విద్యా విధానం. మనకి తల్లిదండ్రులకి విద్య మీద, పిల్లల విద్య మీద పోవడంతో ఆసక్తి ఉండి విద్య గిరాకీ ఉన్నప్పుడు, పిల్లలు చాలా కష్టపడి చదువుకుని మార్కులు, ర్యాంకుల కోసం చదువుకుంటున్నప్పుడు, సమాజం విద్యలో ర్యాంకుల్లో లేకపోతే విద్యలో విజయాన్నో గుర్తిస్తున్నాడు. మీరంతా చెప్పారు, నాకు వచ్చి చాలా సంతోషంగా గర్వంగా చెప్పారు ఐఏఎస్లో ర్యాంక్ వచ్చింది మరొకటి. అంటే వీటన్నిటిని గొప్పగా సమాజం భావిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ పట్టించుకోరు. ఇవన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడినోట్లో శని ఉన్నది. విద్యలో విజయాన్ని నిర్వచించడంలోనూ ఆ విజయాన్ని కొలవటంలోనూ పూర్తిగా విఫలమైన అంతర్జాతీయ పరీక్షలు మనం చూసినట్టయితే పీసా అనే ఒక సర్వే ఉంది, అంతర్జాతీయ సర్వే. 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పని. భారతదేశం దానిలో పాల్గొన్నప్పుడు 74 దేశాలు పాల్గొంటే దానిలో మనకి అడుగు నుంచి 2వ ర్యాంక్ వచ్చింది. మన అదృష్టం కొద్దీ ఆ జాబితాలో కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉన్నది. వాళ్ళు మనకంటే అధ్వానం ఉన్నారు, మనకు లాస్ట్ ర్యాంక్ రాలా, అంతే. మనం అద్భుతమైన విజయాలు సాధిస్తాం అనుకుంటున్నాం, పచ్చి అబద్ధం అది. మనలో నిజంగా మేధాశక్తి ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు లేకపోతే అధ్యాపకులు ప్రోత్సహించిన వాళ్ళు, అవకాశం అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తున్నారు. కానీ చాలా కొద్ది మంది. మన సగటు చాలా దిగజారిన ప్రమాణాలతో ఉన్నది. ఒక దేశ భవిష్యత్తు సగటు మీద నిర్మాణం అవుతుంది ఎప్పుడు కూడా. మనవాడు ఒక సత్యనారాయణల మైక్రోసాఫ్ట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు, లేకపోతే మన సుందర్ పిచాయ్ గూగుల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు, ఇంద్రాణుయి మరో చోట ఉంది. ఇవి చెప్పుకుంటే ఉపయోగం లేదు, చాలదు. ప్రతిభకి మనకు లోటు లేదు, ప్రతిభ వికసించే వ్యవస్థకు లోటు ఉన్నది. రెండోది, ఉన్నత విద్యలో సమస్య ఏమైందంటే పాఠశాల విద్యలో ఉన్న లోపాలను ఇక్కడ వచ్చినాయి. పరీక్షలు కానీ, లేకపోతే ఊరికే అనలిటికల్ థింకింగ్ లేకుండా ఉండటం కానీ, బట్టి పట్టడం కానీ, ఊరికి పిచ్చి మార్కులు రావటం కానీ, నైపుణ్యం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే, నేను నిజాయితీగా మనం చూద్దాం, మన విద్యార్థులు మెకానికల్ ఇంజనీరింగ్ పుస్తకాలు బట్టి పట్టడమే తప్ప, ఒక స్కూటర్ చెడిపోతే నాన్న స్కూటర్ చెడిపోయింది కాస్త చూడు నాన్న మెకానికల్ ఇంజనీర్ చేసావు కాదని చెప్పంటే ఎక్కడికి తీసుకుపోతాడు మన అబ్బాయి ఆ స్కూటర్ని? చదువురాని మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ చదువురాని మెకానిక్ ఎట్లా నేర్చుకున్నాడు? ఇంకొక చదువురాని మెకానిక్ దగ్గర నేర్చుకున్నాడు శిష్యర్కం చేసి. అంటే ఎంసెట్ రాసి 4 ఏళ్ళు 5 ఏళ్ళలో బీటెక్ చదువుకొని ఇంత కష్టపడి మార్కులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకున్న వాడి కంటే చదువురాని మెకానిక్కి నైపుణ్యం ఎక్కువ ఉన్నది. ఏం చదువు ఇంకా అది ఎందుకు పనికి వస్తుంది? సంపద ఎట్లా సృష్టిస్తుంది, కొత్త పొంతలు ఎట్లా తొక్కుతుంది, ఆదాయాన్ని ఎట్లా పొందుతుంది? రెండోది, అందరూ డిగ్రీకి వెళ్ళక్కర్లా. జర్మనీ లాంటి దేశంలో 70% మంది వొకేషనల్ కోర్స్ కడతారు వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత. ఆ తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి, ఆసక్తిని బట్టి డిగ్రీకి వెళ్తారు. దీనికి దానికి సంధానం చేశారు. సౌత్ కొరియాలో 90% మంది వొకేషనల్ కోర్స్ కడతారు. అమెరికాలో 50% మంది వొకేషనల్ కోర్స్ కడతారు. మనం ఐటీఐల్ని, పాలిటెక్నిక్ని నామమాత్రం చేసాం, 1-2 సంస్థలను తప్ప. అక్కడికైతే నామోషేగా మార్చేసాం. ఇప్పుడు ఈ విద్యా విధానంలో ఏం చేస్తారు? చక్కగా ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం ఒక విధానంలో జరిగింది. కనీసం మీరు పాలిటెక్నిక్ చేయొచ్చు ఇంటర్మీడియట్ అయిన తర్వాత. ఆ పాలిటెక్నిక్ నుంచి దాని క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్స్ అన్నీ కూడా మీ భద్రంగా మీ బ్యాంకులో ఉంటాయి, మీ ఖాతాలో. అక్కడి నుంచి డిగ్రీ ఎప్పుడు కావాలన్నా అప్పుడు 3 ఏళ్లకు 5 ఏళ్లకు చేయొచ్చు. ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. మిగతా క్రెడిట్స్ పొందితే డిగ్రీ వచ్చేస్తుంది. అంటే అటు అనుభవము, నైపుణ్యము, ఇటు పరిజ్ఞానము రెంటిని సంధానించే ప్రయత్నం జరుగుతుంది.
కాబట్టి మౌలికమైన మార్పుకి ఈవేళ అవకాశం అద్భుతంగా ఉంది. కాబట్టి నేను కోరేది మీలాంటి విద్యా సంస్థల్ని, దూరదృష్టి గల యాజమాన్యం, ఊరికే ఫ్యాక్టరీలో సబ్బులు ఉత్పత్తి చేస్తున్నట్టుగా డిగ్రీలు ఉత్పత్తి చేయకుండా ఈ పిల్లల బతుకులు బాగుపడాలి, నైపుణ్యం పెరగాలంటున్నారు. ఆలోచించేటువంటి విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నటువంటి చోట్ల మనం కనుక కొత్త విద్యా విధానానికి ప్రభుత్వాలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయి కూర్చుని చిత్తశుద్ధితో దాన్ని కార్యరూపం తీసుకోవాలి. కానీ వాళ్ళు వచ్చేదాకా ఆగక్కర్లేదు. ఈ లోపల మనం చేతనైన రకాలుగా కార్యకలాపాలను చేపట్టడం సాధ్యము, అవసరం. కాబట్టి విద్యకి గతంలో భయంకరమైన అన్యాయం జరిగింది మన మూర్ఖత్వం వల్ల గొప్ప సమాజంలో. దాని నుంచి బయటపడడం సాధ్యం. ఇక జపాన్ సంగతి ప్రస్తావించారు నారాయణ గారు. మీరు అన్నది వాస్తవం. జాతీయ భావం ఉండాలి. జపాన్ లాంటి దేశాలను ఏమిటంటే ఒకే ఒక్క మతము, సాంప్రదాయము, జాతి, వైవిధ్యాలు దాదాపు లేవు. జపాన్లో వైవిధ్యం అనేది లేదు. అందరూ కూడా ఒకే జాతికి చెందినవాడికి. చైనాలో కొద్దిపాటి వైవిధ్యం. చైనాలో 85% హాన్ జాతికి చెందినవాడు. జపాన్లో అందరూ కూడా ఒకే రకమైన నైపుణ్యానికి చెందినవాడు. మరి శతాబ్దాల పర్యంతం సాంప్రదాయం ఉన్నది. దేవుడిగా భావించే ఒక రాచరిక వ్యవస్థ ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా జపాన్ రాజుని అధికారం లేకపోయినా కూడా దైవత్వంగా భావిస్తారు. ఆ కాలంలో అయితే సుభాష్ చంద్రబోస్ అక్కడ వెళ్ళిన కాలంలో, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అది పూర్తిగా దేవుడే. దాంతో ఏమైందంటే సంఘీభావం కుటుంబాన్ని దాటిన తర్వాత కూడా సమాజం మొత్తం ఒకటే, మనందరం ఒకే కుటుంబం అన్న భావం సహజంగా ఎక్కువ వచ్చింది. ఇంత వైవిధ్యం అనే దేశంలో అంత తేలిక కాదు అది. కానీ అసాధ్యం. మన జాతీయ పోరాటంలో మన నాయకులు సాధించింది ఈ కుటుంబము, వ్యక్తి, కులము దాటి భారతీయ సమాజం అనేది ఉమ్మడి అవసరాలు తీర్చడానికి, ఉమ్మడి ఫలితాలను తీసుకురావడానికి ఉందని చెప్పిన స్పృహను మనకు కల్పించారు. కనీసం కొన్ని వర్గాల్లో, దేశవ్యాప్తంగా క్రమక్రమంగా పెరుగుతున్న మధ్యతరగతి వర్గాల్లో, విద్యావంతుల వర్గాల్లో, పట్టణాల వర్గాల్లో, చివరికి మహాత్మా గాంధీ పుణ్యమాని గ్రామాల్లో కూడా వెళ్ళింది. అది నిజంగా ఆనాడు సాధించిన అత్యద్భుత విజయం. కానీ ఆధునిక యుగంలో స్వతంత్రం వచ్చాక ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో కేవలం తల్లి భారతి అని చెప్పిన విగ్రహారాధనలాగా చేస్తే అది ఆ దేశభక్తి ఎక్కువ కాలం నిలవదు. అందుకే నేను గురజాడ గారి మాట ప్రస్తావించాను. ఈ పేట్రియాటిజంకి, ఈ దేశభక్తికి, జాతీయతకి ఆధునికమైన ప్రజాస్వామ్యబద్ధమైన అర్థాన్ని మనం చెప్పుకోవాలి. ఆనాటి అవసరాల కొద్దీ దేశమాతని దేవతగా కొలిచాం. ఈవేళ దేశభక్తి అంటే 1 అందరికీ స్వేచ్ఛ, 2 అందరికీ హుందాతనం, 3 ప్రతి బిడ్డకి ఎక్కడ పుట్టినా, డబ్బున్నా లేకపోయినా, తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా కూడా ప్రతిభ వికసించే అవకాశం, 4 నివారించదగ్గ క్లేశాన్ని తొలగించే ఏర్పాటు. ఏ పాపం ఎరగకుండా ఈ దేశంలో లక్షలాది మంది బిడ్డలు చనిపోతున్నారు. ఏడాదికి 6 కోట్ల మంది కేవలం అనారోగ్య కారణంగా బేదలవుతున్నారు. వాళ్ళని పాపం చేశారా, తప్పు చేశారా? పేదరికం శాపమా? చట్టబద్ధమైన పాలన, అందరికీ సమానమైన హుందాతనాన్ని, అవకాశాన్ని ఇస్తూ చట్టం అందరినీ సమానంగా చూస్తూ హక్కుల్ని పరీక్షించే సమాజము. ఇవి ఏర్పాటు కావటం, మానవ హక్కులను గౌరవించటం. అప్పుడేమవుతుందంటే వ్యక్తి సుఖము, కుటుంబ హితము, సమాజ ఉన్నతి, మూర్తిని సంధానించడం అవసరం అన్నది సహజంగా స్పృహ వస్తుంది. మనం అది చేయకుండా, ఆ వారధి కట్టకుండా దేశమాత, భరతమాత జై, లేకపోతే మేరా భారత్ మహాన్, లేకపోతే రాజ్యాంగము, లేకపోతే ఈ మూవనల జెండా, దానికి పరిమితం చేసేసాం. అది ఒక స్థాయిని మించి మనుషుల్ని ప్రభావితం చేయలేదు. మనం గనక ఈ జాతీయతకి సరైన అర్థాన్ని ఇచ్చినట్టయితే, దాన్ని కార్యరూపంలో దాల్చడం కోసం చిత్తశుద్ధితో కనుక మనం వారధి కట్టి ఏర్పాట్లు చేస్తే మనం కోరకుండానే జాతీయ భావం పొంగుకొస్తుంది. నా ఊళ్ళో ఉండటం చేత నా బతుకు బాగుంది, అందరూ నా గురించి పట్టించుకుంటున్నారు, నేను వాళ్ళ గురించి పట్టించుకుంటున్నాను అనుకుంటే ఆ గర్వము తొడికిసలాడుతుంది, ఆ ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం. అలా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్రల పని, ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ ఉండి ఊరంతా వల్లకాడులాగా మారిపోయి నా ఊరు చాలా గొప్పదని మీరు ఉపన్యాసం ఇస్తే ఎవరికి కూడా గుండె స్పందించదు. తాత్కాలికంగా ఉద్రేకపరచవచ్చు, కానీ దీర్ఘకాలంగా గుండె స్పందించదు. అంచేత ఖచ్చితంగా జాతీయత అన్న భావం కావాలి. కానీ జాతీయతకి ఆధునిక యుగంలో విగ్రహారాధన పేరుగా కాకుండా, తల్లి భారత్ అని మాత్రమే కాకుండా, అది వద్దని అంటలా, కానీ దానికి పరిమితం కాకుండా దేశం అంటే మనుషులే, ఆ మనుషుల ఉన్నతికి సమాజం ఉమ్మడిగా ఏర్పాట్లు చేస్తోందా లేదా, దాన్ని దేశభక్తికి నిర్వచనంగా కనుక మనం భావించి ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ఈ దేశంలో దేశభక్తి ఉంటుంది. నాకేమీ సందేహం లేదు. నేను భారతదేశ భవిష్యత్తును గురించి ఆందోళన, అందరికీ ఎంతో ఆవేదన ఉన్నా కూడా నాకు భయం లేదు. నేను చాలా ఆశావాది. మన సమాజంలో చాలా గొప్ప ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవాలి. అంచేత సమాజంలో మనకి
ధర్మనిరత లేదని కానీ, దేశభక్తి లేదని కానీ, ఆ కారణంగా సమాజం కుళ్ళిపోతుందని కానీ నేను భావించను. సమాజ నిర్మాణంలో రాజ్య వ్యవస్థ విఫలమైనది. నాయకత్వం ముందు చూపుని, విజ్ఞతని ప్రదర్శించలేకపోతున్నది. దాన్ని సరిదిద్దగలుగుతుంది కేవలం రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళే కాదు, మనందరం కూడా ఆస్తకోస్త పలుకుబడిన వాళ్ళం, ఆలోచించేవాళ్ళం, పత్రికలు, మరి పౌర సమాజం, మనందరం కూడా పూనుకొని ఏకోన్ముఖంగా కనుక హేతుబద్ధమైన వాదనలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మకమైన పరిష్కారాలను చూపెడితే ఖచ్చితంగా సమాజంలో మరికొన్ని మార్పులు పెద్ద వస్తాయి, మంది హితాన్ని పెంచగలం. సార్ దీనికి ఏం చేయాలి సార్? మీరు చెప్పారు థియరిటికల్గా బాగానే ఉంది. దీనికి జాతీయత పెంపొందేదని ఇండివిజువల్గా ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి పరిధులు ఉంటాయి. ఒక చిన్న కూలీ ఉంటాడు, వాడు కేవలం వాళ్ళ ఇంటిని మాత్రమే ప్రభావితం చేయగలడు. ఒక సర్పంచ్ లాంటి వాడు ఉంటాడు, ఆయన ఊరికి హెడ్ కాబట్టి ఆ ఊరిని ప్రభావితం చేశాడు, ఆయనకి ఒక పరిధి ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి అంటే ఇలా భావాలు కలిగి ముందుకు తీసుకుపోవాలన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పరిధులు ఉంటాయి. ఈ పరిధులన్నింటినీ ఒకటిగా చేసేదానికి ఇండివిజువల్గా ఎస్పెషల్లీ యువత ఏం చేయాలనేసి మీరు అనుకుంటున్నారు? మీరు మంచి ప్రశ్న నారాయణ గారు. ఒకటి ముఖ్యంగా యువత, అందున ఉన్నత విద్యా సంస్థలో ఉన్న యువత అవకాశం ఉంది కాబట్టి లోతుగా అధ్యయనం చేయండి. పై మాటలు, పడిగట్టు మాటలు కాకుండా మీకు ఎంత విషయ పరిజ్ఞానము, ప్రపంచంలో మిగతా వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు, నైపుణ్యం ఎంతగా పెరిగితే అంత ధైర్యము, గౌరవము పెరుగుతాయి, అంతగా మీరు ప్రభావితం చేయగలరు. అది తేలిగ్గా మన చేతుల్లో ఉంది. 2, దేశం గురించి, ప్రపంచం గురించి అర్థం చేసుకుంటేనే మన చుట్టూ ఉన్నదే మన ప్రపంచం. మన ఊరు, మన వీధి, మన వార్డు, మన కాలేజీ, మన సంస్థ, అక్కడ ఈ ప్రమాణాలను, ఈ పద్ధతుల్ని ఏ మేరకు ప్రవేశపెట్టగలం మన పరిధిలో. ఉట్టికి ఎగరలేమో స్వర్గానికి ఎగరలేదు. నేను ఇక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటే ఇక్కడ నేను వాటర్ హార్వెస్టింగ్ మరొకటి అందరితో కూర్చోబెట్టి చేయించకుండా దేశానికి చెప్తే ఉపయోగం లేదు. ఇక్కడ చేయించాను నేను, నాకు 6 నెలలు పెట్టింది ఇక్కడ అందరిని ఒప్పించడానికి. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ మంచి ఆదాయం ఉన్న వాళ్ళే. కానీ ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ చేద్దామయ్యా, ఒక 50,000 లక్ష ఖర్చు పెడదాము, మన వాటర్ మనకు రీఛార్జ్ అవుతుంది, మన బోర్వెల్స్ నిండుతాయి, మనకి భయం ఉండదు, పైప్ వాటర్ వచ్చినారని చెప్పని ఆ చిన్న విషయం అర్థమయ్యి ఒప్పించడానికి 6 నెలలు పట్టింది. కానీ ఆ ప్రయత్నం ఇక్కడ చేయాలి ముందు. ఇది చేయకుండా భారతదేశంలో నీటిని పరిరక్షించుకుని ఎట్లా అని చెప్పి ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదు. ఎక్కడికక్కడ మన పరిసరాల్లో, మనకు అనువైన పరిస్థితుల్లో అక్కడ మన మాట ప్రభావం ఉంటుంది, మనం చేసే చర్యల పర్యవసానం మనకు వెంటనే అర్థమవుతుంది. కాబట్టి అక్కడ ప్రారంభం కావాలి. కానీ దీనికి దేశం మొత్తంలో, లేక రాష్ట్రం మొత్తంలో, జిల్లా మొత్తంలో జరగాల్సిన మార్పుల మధ్య ఆ సంధానం చేయగలగాలి మన మనసులో. మన శక్తిని బట్టి, అవకాశాలను బట్టి, ఆసక్తిని బట్టి కొందరు ఇంకా ఎక్కువ స్థాయిలో చేయగలరు. ఉదాహరణకి ఏ అధికారం లేకున్నా కూడా ప్రజాస్వామ్యపేటం కానీ, లోక్సత్తా ఉద్యమం కానీ ఈ దేశంలో ఎన్నో చట్టాలని, రాజ్యాంగ సవరణని, పెద్ద విధానాల్లో మార్పుల్ని తీసుకురావడంలో దోహదం చేసింది. ఎందుకంటే దానికి తగ్గట్టు వ్యూహచాతుర్యం కానీ, నైపుణ్యం కానీ, ఊహాశక్తి కానీ, అధ్యయనం కానీ, పరిజ్ఞానం కానీ ఉన్నాయి కాబట్టి, మరి విశ్వసనీయత ఉంది కాబట్టి ఆ ప్రయత్నం జరిగింది. అందరూ ఆ పని చేయలేకపోవచ్చు. కాబట్టి ఏ స్థాయిలో మనం చేయగలమన్నది మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్న అవకాశాలు, మన విశ్వసనీయత, మన శక్తి సామర్థ్యాలు నిర్ణయిస్తాయి. కానీ మన పరిసరాల్లో మార్పులు తేవడం కోసం అందరూ కృషి చేయొచ్చు. ఆ మార్పు వల్ల జరిగే ఫలితాన్ని అందరూ పొందొచ్చు. ఉదాహరణకి నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీకి, ఒక సుప్రసిద్ధమైన ఇంజనీరింగ్ కాలేజీకి హైదరాబాద్ వెళ్ళాను. ఒక జాతీయ స్థాయిలో మంచి బ్రాండ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యా సంస్థలు. అక్కడ డైరెక్టర్ గారు నాతో, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, సార్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ విద్యా సంస్థ ఇక్కడ పెట్టినట్టయితే ఉచితంగా నీళ్ళు ఇస్తా ఉన్నారు సార్, మాకు నీళ్లు ఇంత వసూలు చేస్తున్నారు, మీరు ఉచితంగా ఇప్పించి ఏర్పాటు చేయండి అని చెప్పి కోరారు. నేను నిర్మోహటంగా చెప్పాను, ఏమంటే హైదరాబాద్ నగరంలో నెలకి దాదాపు 50 కోట్ల రూపాయల నష్టం వస్తున్నది ఈ నీటి సంస్థకి, మంచినీటి సంస్థకి, వాటర్ సప్లై బోర్డుకి. పెట్టే ఖర్చును వచ్చేటువంటి ఆదాయము మధ్య 50 కోట్ల వ్యత్యాసం నెలకొన్నది. మీలాంటి సంస్థలందరికీ ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు. ఊరికే మీరు గొడవ చేయొచ్చు, నాలాంటి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు, ఒకవేళ తీసుకొచ్చినా భారం ప్రజల మీద పడుతుంది. దానికి వెళ్ళబోకండి, మీకు 120 ఎకరాల భూమి ఉన్నది. హైదరాబాద్లో 900 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నది సగటున. 120 ఎకరాల్లో ఎక్కడో చోట బావులు పడతాయి. ఒక 2-3 ఎకరాలు అంటే పడతాయో లేదు గ్యారంటీ లేదు, కానీ 120 ఎకరాల్లో బావులు గ్యారంటీగా పడతాయి మనకున్న భూముల్లో. మీరు వాటర్ హార్వెస్టింగ్ చేయండి. 120 ఎకరాలంటే దాదాపుగా 5 లక్షల చదరపు మీటర్లు.
900 మిల్లీమీటర్లు అంటే 90 సెంటీమీటర్ల వర్షపాతం అంటే 5 లక్షలు మల్టీప్లైడ్ బై 900 లీటర్లు అంటే 45 కోట్ల లీటర్లు 45 కోట్ల లీటర్లు నీళ్లు మీకు వర్షం వస్తుంది. దానిలో మీరు ప్రయత్నం చేస్తే సగం నీళ్ళని మీరు కాపాడుకోవచ్చు, వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు. ఎవరిని అడగక్కర్లా, మీ దగ్గర ఉంది. అది మీరు చేయలేకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పి అప్పుడు మొదలెట్టారు. ఇప్పుడు జరిగింది. కాబట్టి ఇప్పుడు సంపద ఎక్కడి నుంచో రాదు, అద్భుతాలు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి జరిగింది. పిచ్చి ఆలోచన. వాళ్ళు మేము దేవుళ్ళం అనుకుంటారు, మనం కూడా వాళ్ళ నమస్కారం పెట్టి వాళ్ళ సంతకం పెడితే పని అయిపోతుంది అనుకుంటున్నాం. మన వనరుల సద్వినియోగం అన్నది, మన పరిస్థితులు మార్చడం అన్నది మన చేతుల్లో ఉన్నది. వనరులు మన దగ్గర ఉన్నాయి, ముఖ్యమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, మన దగ్గర ఉన్నాయి. పద్ధతులు మన దగ్గర ఉన్నాయి, ప్రవర్తన మన దగ్గర ఉన్నది. వాళ్ళు కనుక సరిగ్గా చేయాల్సిన పని చేస్తే మనకు సులువు అవుతుంది. వాళ్ళు చేయకున్నా కూడా మనం చేయొచ్చు. ఓ కొరియన్ ఈ దేశంలో అద్భుతాలను సాధించాడు. కొన్ని కోట్ల కుటుంబాలకి ఆ డైరీ సహకార సంఘాల ద్వారా, స్వయం ప్రతిపత్తి ద్వారా వాళ్ళందరికీ కూడా ఆత్మగౌరవాన్ని ప్రసాదించాడు, సాధికారతని ఇచ్చాడు. ఆ డైరీ ద్వారా ఆదాయాలు పెంచే ఏర్పాటు జరిగింది. మరి నాలాంటి వాళ్ళు కొంతమందికి అవకాశం దొరికినప్పుడు కొన్ని లక్షల కుటుంబాలని చాలా కొద్ది కాలంలో వాళ్ళ జీవితాలను మార్చగలిగాం. ప్రజల భాగస్వామ్యంతో వాళ్ళకి మీ చేతుల్లో మీ భవిష్యత్తు ఎట్లా ఉందని అర్థమయ్యేట్టు చేసి ఎన్నోసార్లు రుజువైంది ఇక్కడ. కాబట్టి ఎక్కడికక్కడ మనం చేయొచ్చు. అయితే ఎంత మనకున్న విద్యని బట్టి, విద్వత్తుని బట్టి, నైపుణ్యాన్ని బట్టి వీలున్నంత మేరకు పెద్ద స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేయడము, దానికి జాతీయ స్థాయిలో దానికి సంధానం చేయడం. ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తంతో సంధానం చేయాలి. మనం చేసే పనులకి ప్రపంచంలో మానవాళి మొత్తానికి సంబంధం ఉన్నది. విద్యుత్ను వృధాగా వాడామా, పెట్రోల్ వృధాగా ఖర్చు పెట్టామా, పొల్యూషన్ పెంచామా, అనవసరంగా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి పెంచామా, ఇవన్నీ ప్రపంచంతో సంబంధం ఉన్నది. అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైన వాళ్ళు దాన్ని సంధానించగలరు. అంచేత ఇమాజినేషన్ ఈజ్ అవర్ ఓన్లీ లిమిటేషన్. మనకి ఉపనిషత్తులో గొప్ప వాక్యం అన్నది, ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం. మన పూర్వీకులు చెప్పింది ఒక ఊహాకల్పనతో, ఓంకార ధ్వని నుంచి, ఆ ఓంకార నాదం నుంచి విశ్వం పుట్టిందని. దానికి ఆధునికవాదాన్ని మేళవిస్తే మన బిగ్ బ్యాంగ్ నుంచి విశ్వం పుట్టింది ఇప్పుడు అనుకుంటున్నాం మనం, ఏదన్నా కానివ్వండి. కానీ సంకల్ప పరిమితం దృశ్యం, మనం ఏం చూడగలం అనేది మన సంకల్పానికి పరిమితమే. విశాలమైన సంకల్పం ఉన్నట్టయితే అద్భుతమైన ప్రపంచాన్ని దర్శించవచ్చు. ఆ సంకల్పం అర్థమైనట్టయితే, ఊహాశక్తి ఉన్నట్టయితే ఇవాళన్న అవకాశాలు ఉపయోగించి ఆ దారిని చేరవచ్చు. అంచేత ఏం చేయగలం అన్నదానికి చాలా చెప్పుకోవచ్చు, కానీ మూల సూత్రాలు ఒకటి చెప్పే ప్రయత్నం చేశాను, మీకు తెలిసినవే. కానీ మనందరం కలిసి ఈ విషయాలు లోతుగా మాట్లాడితే యువతకి బాగా అర్థమవుతున్న విషయంతో మనం చర్చ పెట్టుకుంటున్నాం. అంతే. Sir, mic is enabled for Mylar Venkata Nikhil. Venkata Nikhil, mic is enabled for you. Venkata Nikhil. నిఖిల్ చెప్పా. Venkata Nikhil, mic is enabled for you. Mic is enabled for yeah. Venkata Nikhil, you are on spotlight. Vikyat, Hello. Vikyat, Hello. yeah, Nikhil, yeah. Yes. You are audible, Yeah. Nikhil. Yes, sir. చెప్పమ్మా. సార్, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు నేషనల్ యాంథమ్ చెప్పారు సార్. నేషనల్ యాంథమ్ పాడడం అందరికి వచ్చు సార్. కానీ ఏ రోజన్నా ఒక్కరోజు మాకు దాని గురించి మీనింగ్ చెప్పారా సార్? ఇప్పటి వరకు అయితే నేషనల్ యాంథమ్ పాడతాం సార్ మేము, కానీ దాంట్లో ఉన్న మీనింగ్ ఎవరికి తెలియదు సార్. మంచి ప్రశ్న తమ్ముడు. అంటే మనకి బహుభాషా వ్యవస్థలో మొక్కుబడిగా మనం ఉపనిషత్తులు చదివినట్టుగా, వేదాలు వల్లించినట్టుగా చేస్తున్నాం అంతే. నెక్స్ట్ సార్, ఈ మధ్య ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కూడా చెప్పాడు సార్, ఇది 130 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఒలింపిక్స్ లో మీకు ఎందుకు మెడల్స్ రావడం లేదని. వారానికి ఒక్క రోజు సార్ ఉండేది స్పోర్ట్స్ అవర్. ఇంకా కొన్ని స్కూల్స్ లో స్పోర్ట్స్ ఉండవు, గ్రౌండ్స్ ఉండవు, ఏమి ఉండవు సార్. మేమే ఎన్సీఆర్టీకి పంపించాం సార్ కరికులం డిజైన్ ఎలా అంటే వారానికి 2 days లైబ్రరీ, 2 days స్పోర్ట్స్, 2 days ల్యాబ్స్ ఉండేలాగా తీసుకున్నారు, కానీ పట్టించుకోలేదు సార్ దాని వాళ్ళు కూడా. నెక్స్ట్ బడ్జెట్ సార్, సంవత్సరం బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కి ఇచ్చే డబ్బులు పెరుగుతున్నాయే కానీ లిటరసీ రేట్ మాత్రం పెరగడం లేదు సార్. అడల్ట్ ఎడ్యుకేషన్ ని అసలు అంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు సార్. అడల్ట్ ఎడ్యుకేషన్ అసలు లేదు సార్. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు రైట్ టు లెర్నింగ్ అవుట్కమ్స్ గా మారిపోయింది సార్. ఇప్పుడు చూసే పార్లమెంట్లని, అసెంబ్లీస్ ని చూస్తుంటే
అసలు వాళ్ళు వాడే భాష, వాళ్ళు మాట్లాడే విధానం ఏ విధంగా మేము వాళ్ళని ఆచరించాలి సార్? మేము వాళ్ళని ఏ విధంగా ఫాలో అవ్వాలి సార్? నేను ఒకటి ఫాలో అయితాను సార్. ఏదంటే రూలింగ్ పార్టీ ఎప్పుడు బలంగానే ఉంటుంది సార్. ఎప్పుడైతే అపోజిషన్ బలంగా ఉంటుందో ఆ రాష్ట్రం గాని, ఆ దేశం బావుంటుంది సార్. అపోజిషన్ సార్ బలంగా ఉండాల్సింది. రూలింగ్ కాదు. అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ఎక్కువ లేవనెత్తుతారు సార్ వాళ్ళు. అదే అపోజిషన్ బలంగా లేకపోతే రూలింగ్ వాళ్ళు పట్టించుకోరు సార్. ఎవరైనా ఇప్పుడు అపోజిషన్ ఏదన్నా రైజ్ చేస్తేనే రూలింగ్ వాళ్ళు పట్టించుకుంటారు సార్. అదే అపోజిషన్ సైలెంట్‌గా ఉంటే రూలింగ్ వాళ్ళు ఎందుకు దాని గురించి పట్టించుకుంటారు సార్? నెక్స్ట్ డెమోక్రసీ సార్. ఈ డెమోక్రాటిక్ నేషన్స్‌లో వాయిస్ రైజ్ చేసే అధికారం కూడా ఉండదా సార్ ఎవరికి? ఇప్పుడు చూస్తున్నాం సార్ మీడియా సంస్థల మీద, వాటి మీద ఏమైనా ప్రభుత్వ చట్టాలు, దేశద్రోహ చట్టాలు ఎవరో బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి సార్. మన స్వాతంత్ర సమరయోధుల గొంతు నొక్కడానికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలు సార్ ఇవి. రాజద్రోహం, దేశద్రోహం. పెట్టాలి సార్ అవి. నిజంగా వాళ్ళు టెర్రరిస్టులు అయితే పెట్టాలి. విమర్శలకు కూడా దేశద్రోహం చట్టం పెట్టడం ఏంటి సార్? థ్యాంక్ యూ సార్. తమ్ముడు, మీరు చాలా లేవనెత్తారు. వీడియోడు గెలకుండా మీరు స్పోర్ట్స్ని గురించి మాట్లాడారు, విద్యను గురించి మాట్లాడారు, బహిరంగ చర్చ ప్రమాణాలను గురించి మాట్లాడారు, చట్టసభల్లో ప్రతిపక్షాల పాత్రను గురించి మాట్లాడారు, అలాగే వ్యక్తి స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని అరికడితే ప్రమాదం గురించి మాట్లాడారు. వివరాల్లోకి చాలా మాట్లాడుకోవచ్చు. దానిలోకి వెళ్లకుండా మిమ్మల్ని కోరేది, మీరు అటువంటిది మిమ్మల్ని కోరేది ఏంటంటే, సమస్యలు మనకి మీ అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుభవం మీకెంత ఉందో నాకంతే ఉంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. విద్య నుంచి వచ్చే నైపుణ్యము, ఆలోచన శక్తి, ప్రపంచానుభవం నుంచి నేర్చుకునేది మనకి ఏమిటి చేస్తుందంటే, ఈ సమస్యని పరిష్కారంగా మార్చడం ఎట్లా. సమస్య ఉంది, సమస్యని మళ్ళీ వల్లిస్తే పరిష్కారం రాదు. మనకున్న వనరులతో, వ్యక్తి ప్రవర్తనని మార్చే ఏర్పాట్లతో, సరైన ఇన్సెంటివ్స్తో లక్ష్యాల సాధన కోసం మార్గాన్ని ఎట్లా ఏర్పరచాలి, అది ఒక జాతి భవిష్యత్తుకి సోపానం అవుతుంది. అది స్పోర్ట్స్కి వర్తిస్తుంది, లోతుకెళ్ళి సమాధానం చెప్పచ్చు మనం. అది విద్యకి వర్తిస్తుంది, విద్యను గురించి మాట్లాడుకున్నాం, ఇప్పటికే కొంత మాట్లాడుకున్నాం. అలాగే బహిరంగ ప్రమాణాలు, రాజకీయం కూడిపోవడానికి చాలా కారణాలు నేను సూత్రప్రాయంగా ప్రస్తావించాను, వివరాల్లోకి వెళ్లకుండా, అంత సమయం లేదు కాబట్టి. అట్లాగే ఇల్లిబరల్ పాలిటిక్స్కి వర్తిస్తుంది. మనకేమైందంటే మన దేశంలో ప్రజాస్వామ్యంలో రెండు ప్రధాన పాత్ర వస్తున్నాయి. ఒకటి, ఏదో రకంగా వేలంబెర్రిగా కోలాహలంగా ఓటు వేయటం. అసలు ఎన్నికల్లో మన దేశంలో ఉన్నంత తిరునాళ్ళ, ఒక పండుగ, ఒక తిరునాళ్ళు అంటారు, మీకు మరి మీ పిల్లలకు తెలుసో లేదో, కొన్ని చోట్ల సంబరాలు జరుగుతాయి. కొన్ని దేవతలకి, కొన్ని దేవాలయాల్లో ఒక సంవత్సరంలో కొన్ని లక్షల మంది వీళ్ళు పెద్ద మనకు తిరుపతిలో బ్రహ్మోత్సవం లాగా. అలా జరప అసలు లోతైన ఆలోచన పెంచే ప్రయత్నాన్ని మనం చేయటంలా. ఎన్నికైన తర్వాత మనం చేస్తుందల్లా ముర్దాబాద్, రస్తా రోకో, బంద్, రాజీనామా చేయి, నిరసన, ఓట్ అండ్ షౌట్. ఇవి చాలవు. ఈ రెండు అవసరమే, కానీ ఇవి చాలవు. మార్పుకి సాధనాలు కావాలి, మార్పుకి తగినటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి. సమాజంలో మనందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆరోగ్య వ్యవస్థ దేశంలో పరమ చండాలంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే 3 గంటలు మాట్లాడుకోవచ్చు మనం, దానిలోకి వెళ్ళాను. దాని గురించి ఊరికే మాట్లాడితే చాలదు. ఎక్కడ లోపం అన్నది, ఎక్కడ మనకి బలాలు ఉన్నాయి, ఏ రకంగా మనకున్నటువంటి పరిమితమైన వనరులతో, మనకున్న అవకాశాలతో ఏ రకంగా మనం ఏర్పాట్లు చేస్తే తక్కువ ఖర్చుతో స్వల్ప కాలంలో అత్యుత్తమ స్థాయి ఆరోగ్యాన్ని ప్రజలకు అందించగలం. లోతైన పరిశీలన కావాలి. ప్రపంచాన్ని గురించి, మన దేశాన్ని గురించి అనుభవం కావాలి, పరిజ్ఞానం కావాలి, నైపుణ్యం కావాలి, అధ్యయనం కావాలి. ఉదాహరణకి ఇటీవలనే ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో మనకున్న అవకాశాలను ఉపయోగించుకొని మౌలికమైన మార్పును ఆరోగ్యంలో ఎట్లా తేవచ్చు, ఆచరణ సాధ్యమైనవి, అందరూ అంగీకరించేవి, దేశానికి అవసరమైనవి, పెద్ద ఖర్చు లేనటువంటివి. ఖచ్చితంగా దీని మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే కొద్దేళ్లలో మీరు దీని ఫలితాన్ని చూడబోతున్నారు ఈ దేశంలో. అక్కడ ఆలోచించే నాయకత్వాలు దేశం మొత్తంలో ఉంటే 6 నెలల్లో జరుగుతుంది, లేకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ మన ప్రయత్నం మన చేతుల్లో ఉందేమిటి? నినాదాలు ఇవ్వటం మాత్రమే, సమస్యలు వర్ణించడం మాత్రమే కాదు, పరిష్కారాలు హేతుబద్ధమైన ఆలోచనతో కూడిన, విచక్షణతో కూడిన, ఇంగిత జ్ఞానంతో కూడిన, గతానుభవం మీద ఆధారపడిన, వాస్తవాలతో ఆధారమైనటువంటి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను మనం లోతుగా ఆలోచించి, కొన్ని వ్యవస్థాగతంగా ఉంటాయి, కొన్ని
మౌలిక సదుపాయాలు ఉంటాయి, మరికొన్ని ఇంకా రకరకాలు ఉంటాయి. అన్నిటికీ ఒకే పరిష్కారం, ఒకే పడిగట్టు పరిష్కారం ఉండదు. విద్య మనకు నేర్పే సాధనం అది. ఇంజనీరింగ్ విద్య అంటే ఏమిటి? ప్రిన్సిపల్ ఆఫ్ లేవర్స్ మీద ఆధారపడింది. మీకు చిన్నప్పుడు మర్చిపోయి ఉంటారు బహుశా, మీరు ఇంజనీరింగ్లో చెప్పట్లేదు కాబట్టి అది అనవసరం అనుకుంటున్నారు. లివర్స్, ఫస్ట్ క్లాస్ లివర్స్, సెకండ్ క్లాస్ లివర్స్, థర్డ్ క్లాస్ లివర్స్ గుర్తుంది అది మీకు. లివర్స్ అంటే ఏమిటి? తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని సాధించడం. పెద్ద బరువు మోయాలంటే కండర శక్తి అంత మళ్ళీ మోయక్కర్లా. మీరు గడ్డపారం కనుక పెట్టి పొడుగాటు తీసుకొని అడుగున సరైన స్థానంలో గులకనాన్ని పెట్టి సరైన స్థానంలో దాన్ని పెట్టి గట్టిగా నొక్కితే మీ పరిమితమైన కండర శక్తితో అంత పెద్ద బండరాయి కదులుతుంది. అది విద్య అంటే. విద్య అంటే పరీక్షలు కాదు, మార్కులు కాదు. నిజమైన విద్య అంటే అసాధ్యం అనుకున్న పెద్ద సమస్యల్ని మనకున్న పరిమితమైన శక్తి సామర్థ్యాలతో మార్చేందుకు ఎలా కృషి చేయాలి, వ్యూహ చాతుర్యం. అది నిజమైన విద్య. నైపుణ్యం అంటే అర్థం అది. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది వీటన్నిటికీ పరిష్కారాలు మనం చర్చించుకోవచ్చు. ఒక అంశం మీద 3 గంటలు మాట్లాడుకోవచ్చు. జీవితం వాళ్ళతో అంతం కావట్లేదు. కానీ మౌలికమైన దానికి వెళ్ళండి. విద్య ఇందాక మీ చైర్మన్ గారు చెప్పారు, విద్యను మించిన సాధనం ఇంకొకటి లేదు. విద్య నిగూఢ విత్తము భద్రన్నాను. అందుకని నిగూఢ విత్తం పోయేది కాదు. ఆధునిక ప్రపంచం మారింది అంటే విద్య వల్ల, విద్వత్తు వల్ల, విజ్ఞానం వల్ల మారింది, కానీ కబుర్ల వల్ల, సిద్ధాంతాల వల్ల మారల. మీరు ఒక అద్భుతమైనటువంటి విద్యలో ఉన్నారు, ఆధునిక కాలంలో ఉన్నారు. దాన్ని ఉపయోగించండి. ప్రశ్నలు అడగండి, సమాధానాలు కూడా వెతుక్కోండి. ఎవరో సమాధానం చెప్తారు అనుకోబోకండి. ఆ సమాధానాలను సొంతంగా, హేతుబద్ధంగా, ఆచరణ సాధ్యంగా, చాలా ఏమన్నా పరిణితితో కూడినటువంటివి, పరిపక్వతతో కూడినటువంటి సమాధానాలు తెచ్చేటువంటి బాధ్యత మీకున్నది. కాలక్రమేణా పరిణితి వస్తుంది, మిగతావన్నీ ఇవాళ వస్తాయి. అనుభవం పరిణితిని నేర్పుతుంది. నెక్స్ట్ Vikyat J. Mic is allowed to you, Vikyat. Vikyat J study. Vikyat, mic is enabled to you. You have raised your hand. Sir, mic is now. Yeah, Vikyat. Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంతా విన్నాక సార్, నిఖిల్ అన్న చెప్పినట్లుగా నేను కూడా దానికి జనగణమనకి కూడా అర్థం తెలియకుండా మనం ఇంతవరకు పెంచారు సార్. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్ గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం పేటెంట్ కానీ స్టడీ కానీ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాం సార్. కానీ ఉన్న యూత్ వచ్చేసి ఉన్న ఈ వాట్సాప్ ఇవన్నీ యూజ్ చేసుకుని జస్ట్ జనగణమన అనేసి స్టేటస్ పెట్టి వదిలేస్తున్నారు సార్. దీనివల్ల యూత్ లో పేట్రియాటిక్ అనే ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది సార్. జస్ట్ స్టేటస్ వల్లనే వాళ్ళు ఇండియన్స్ అని తెలుపుతున్నారు సార్. మీరు 2-3 అడుగుతున్నారు కాబట్టి జాతీయ గీతం కింద ఒక నిమిషం ప్రస్తావిద్దాం. ఒక అద్భుతమైన జాతీయ గీతం మనది. ఎన్ని భాషలో ఇది సంస్కృతుల్ని మిళితం చేసి అందరికీ వర్తించేట్టుగా చేయడం అనేది తేలికైన విషయం కాదు. చాలా 55 సెకండ్లో చేసే జాతీయ గీతం ప్రపంచ జాతీయ గీతాల్లో బహుశా చాలా మేలైన గీతాల్లో ఒకటి. దీనిలో గొప్ప విషయం ఏం లేదు. 2 మౌలికమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆనాటి ఆలోచనలకి ప్రపంచంలో ఇప్పటికి కూడా చాలా దేశాల ఆలోచన తగ్గట్టుగా ఒక జాతిని, దేశాన్ని ఒక తండ్రిగానో తల్లిగానో విగ్రహంగానో ఊహించుకోవటం, ఒక దేవతగా ఊహించుకోవటం అనేది చాలా దేశాల్లో సంప్రదాయాల్లో, మన దేశంలో ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి తల్లి భారతికి వందనాలు చెప్పడం వివిధ రూపాల్లో. రెండోది, ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో అందరినీ కలిపే ప్రయత్నం చేయడం. వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ, అలాగే పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళవంగ, అంటే అందరం ఒకటే అన్న భావాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. అంతకుమించి దానిలో అంత పరమార్థం ఎక్కువేం లేదు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అది అవసరం, కానీ అంతకు మించి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తికి, నా జీవితానికి, జాతీయతకి మధ్య సంబంధం ఏంటో అర్థమయ్యే రీతికి తీసుకెళ్లే వ్యవస్థ నిర్మాణం కావాలి. అది కేవలం మాటల్లోనే కాకుండా వ్యవస్థ నిర్మాణంలో వచ్చే ఫలితాల్లో కనిపించాలి. అప్పుడు జాతీయ భావం సహజంగా వస్తుంది. మీకు మంచి విద్యని, మంచి ఆరోగ్యాన్ని, మంచి శాంతి భద్రతల్ని, మీ హక్కుల్ని పరిరక్షించే వ్యవస్థని, మీకు ఆదాయాన్ని పెంచే వ్యవస్థ నిర్మాణం చేస్తే దేశభక్తి ఉప్పొంగి వస్తుంది. మీరు చెప్పక్కర్లేదు దేశం గురించి.
మీ దేశభక్తి గురించి ఎంత మాట్లాడినా కూడా దేశంలో పరిస్థితి బాగోలేదు, ఇంకో దేశంలో అవకాశాలు బాగున్నాయంటే అందరూ పొలమంటూ పారిపోతారు. నిజంగా మనం గుండె మీద చేసుకు మాట్లాడదాం. కాబట్టి జాతీయ గీతాన్ని ఆలాపించిన మాత్రం చేత, దేశభక్తి గురించి మాట్లాడిన మాత్రం చేత దేశం అంటే మమకారం పొంగిరాదు. ఇంకో దేశానికి వెళ్ళిపోతే దేశభక్తి లేనట్టు కూడా కాదు. మనం కొంచెం ఆచరణ సాధ్యంగా మాట్లాడుకోవాలి. మౌలికమైన అంశం ఏంటంటే మనకున్న అవకాశాలను ఉపయోగించుకుని అందరికీ వాటిని అందించగలమా, బతుకుల్ని మేము బాగు చేసుకోవాలని విశ్వాసాన్ని కలిగించగలమా, ఆ హుందాతనాన్ని పెంచగలమా, స్వేచ్ఛను వికసించేట్టు చేయగలమా? అది చేస్తే అప్పుడు మరింత నెక్స్ట్ స్థాయికి వెళ్తాం. మన జాతీయ గీతాలు ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలి. కేవలం జనాన్ని మనంతా ఒకటే, మన దేశం అంతా ఒకటే, మన తల్లి భారత్ని మనం ఆరాధిద్దాం, మన గండను ఆరాధిద్దాం, మనం కలిసి ఉందాం, ఆ భావాన్నే ప్రపంచం అంతా కూడా ప్రచారం చేస్తున్నారు అన్ని దేశాల్లో కూడా. అంతకు మించి మనం వెళ్ళగలగాలి. నెక్స్ట్ Sir, mic is enabled to Dr. Kasigari Prasad. Dr. Kasigari Prasad, mic is enabled. Dr. Prasad. Thank you very much, sir. Good afternoon, sir. Good afternoon. Sir, thank you very much, sir. We are very blessed to have your presence, sir. Today, my question is, unity in diversity is the strength of our country. But in the recent days, it is noticed that more diversity and more diversity is making our country weaker. As we are disintegrating into many, though in previous days we have many caste creeds and many sections of people, but we are all together united in the name of nationalism called patriotism as an Indianism. Nowadays, due to several factors, it is disintegrated into so many subsections and more subsections that where it is becoming a hurdle for the development of our country. And sir, as it is noticed, you said that China and Japan has been achieved their progress rapidly within a short period of time. As we also a country, skeleton country like India, why we haven't reached to that level means we have said that there are some systematic problems. Now it is noticed that Japan average youth age is 54 years and China happens to be 38. The India is having an age of 29 years. We are very young now. At this young stage, the problem here what I noticed is in satisfaction of the youth. As we reach to a level of satisfaction, when can we reach good levels of satisfaction in youth? It means if I have good health, good wealth and good education and good sufficient amount of satisfaction commodities, then I feel happy. If I want to purchase something, the prices are rising in such a level. If I want to purchase education, the prices is rising such a level. If I want to eat, if I want to sleep, everything, sir. All the levels of purchasing levels are increasing drastically, where my efforts, if I work for 24 hours also, my income which I am getting is not sufficient enough to meet my satisfaction levels. This is the third question, sir. So how to achieve the satisfaction levels in youth? And finally, sir, I feel so privileged to be a part of Annamacharya Institute of Technology and Sciences, as our college quotation in the arts I came to notice right from my study days, Vidwan Sarvatra Pujyate. If this is the fact, what is the status of a teacher at present levels in entire country, sir? And how can we improvise a teacher into a level of Vidwan Sarvatra Pujyate? Thank you very much for giving this opportunity, sir. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మొదటి డైవర్సిటీ గురించి మీరు కొంత ఆందోళన వ్యక్తపరిచారు. నేను ఆందోళన పడ్డల్లా. మన డైవర్సిటీ మనకు వరం. ఈ 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్రలో మన నాగరికతలో మిళితమైనన్ని భావజాలాలు, సంస్కృతులు ప్రపంచ చరిత్రలో మరెక్కడా కానరావు. ఆ దేశాల్లో కూడా కొంత మిళితమైంది, కానీ మనం ఇముడ్చుకున్నన్ని భావజాలాన్ని ప్రపంచంలో ఎక్కడ. అందుకనే అందరినీ కూడా అంగీకరించి అన్ని రకాల భావజాలాల్ని, అన్ని రకాల తాత్విక చింతల్ని, మత విశ్వాసాలని సమానంగా గౌరవించేటువంటి సంస్కారం బహుశా ఈ గడ్డ మీద మాత్రమే ఉన్నది. అది మన నాగరికతలో సహజ భాగం. అది దాన్ని మనం బలంగా భావించాలి, బలహీనత కాక. మన ఇంట్లో ఉన్నప్పుడు మీరు ముఖ్యంగా 2 విషయాలు తీసుకుంటే, భాష కానీ మతం కానీ. మీరు నమ్మిన దేవాన్ని, మత విశ్వాసాలని పాటించటం, దేవాన్ని పూజించటం, మీకు సాంప్రదాయంగా వారసత్వంగా వచ్చిన భాషలో మీరు మాట్లాడుకోవటం, ఆ సాహిత్యాన్ని పెంచుకోవటం, సంస్కృతిని రక్షించుకోవటం. ఈ 2 మన వ్యక్తిగతమైనవి, లేకపోతే సమాజం మొత్తంలో ఆ వర్గాలకు చెందినటువంటివి.
కానీ అవి సమాజంలో అందరి ఉన్నతికి అవరోధం కాదు. అందరికి ఎదిగే అవకాశాలు రావాలని చెప్పడానికి మీరు హిందువా, ముస్లిమా, క్రైస్తవుల, లేకపోతే సిక్కుల, బౌద్ధుల అన్నది అవరోధం కాజాల. ఈ రెండు మిళితం చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ఖచ్చితంగా మన భాష, ఇప్పుడు మీరు బలవంతంగా దేశమంతా ఒక్కటే అన్న భావంతో హిందీ మరో భాష రుద్దితే నేను కూడా ఎదురుతాను. నేను పూర్తిగా జాతీయవాదిని. కానీ జాతీయవాదం అంటే మీరు కొంతమంది భాషను మిగతా వాళ్ళ మీద రుద్దుపెట్టడం కాదు. ఎందుకంటే భాష అనేది బొడ్డుతాడు, పుట్టుక నుంచి వచ్చిన సహజమైనటువంటి ఏర్పాటు. అది కృత్రిమంగా మీరు ఒక భాషను రుద్దితే సమాజంలో అత్యధిక వర్గాలకు భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అంచేత వైవిధ్యాన్ని మనం గౌరవించాలి, కానీ దాన్ని తుడిచేయాలని కోరుకోకూడదు. కానీ వైవిధ్యం సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అవరోధం కాకూడదు. వైవిధ్యం బలం కావాలి, బలహీనత కాకూడదు. అంచేత ఈ వైవిధ్యం వల్ల నష్టం అవుతుంది అనుకుంటే, ఎక్కడ నష్టం అవుతుందంటే ప్రభుత్వాలు, పార్టీలు తాత్కాలికమైనటువంటి ఆకర్షణతో ఓట్లని పొందడం కోసం అని చెప్పని మంది హితాన్ని విస్మరించి విభజనల్ని పెంచి ప్రోత్సహించి సమాజంలో చిచ్చు పెడుతున్నారు. దానికి అనుగుణంగా కొంతమంది తమ సొంత నాయకత్వాన్ని పెంచుకోవడం కోసం కులం అనే నిచ్చెన మెట్లెక్కి వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ నేను చాలా బహిరంగంగా పచ్చిగా చెప్తుంటాను, కులం నెచ్చిన నెక్కి వాడు నెక్కిన వాడు కొంతమంది బాగుపడుతున్నారు, కానీ ఆ కులంలో ఉన్న వాళ్ళని బాగుపట్టాల. ఒక పార్టీ ప్రభుత్వం అంటే రెడ్డి రాజ్యం అంటున్నాం, ఇంకో పార్టీ ప్రభుత్వం అంటే కమ్మ రాజ్యం అంటున్నాం. నేను కొంచెం పచ్చిగా మాట్లాడతాను. ఆ రెడ్డి రాజ్యం అన్నప్పుడు రెడ్లకేమి రగల, ఒక 200-300 మంది వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు రావచ్చు, కాంట్రాక్టులు రావచ్చు, అంతే. కానీ ఆ కులంలో వాళ్ళందరికీ బతుకులే మారట్లా. కమ్మ రాజ్యం అన్నప్పుడు కమ్మ వాళ్ళకే మొరగట్లా, మరో కులం రాజ్యం వాళ్ళకేం మొరగట్లా. కానీ ఆ కులం అన్న పేరు ఉపయోగిస్తే మనుషుల్లో ఉన్మాదాన్ని రెచ్చగొట్టచ్చు, ఆ ఓట్లు పొందొచ్చు, ఆ నిచ్చెనెక్కి వాళ్ళ నెత్తినెక్కి తొక్కచ్చు. అలాంటి వికృతమైనటువంటి అధికార క్రీడ ఈ దేశంలో నడుస్తున్నది. దానికి కారణం అధికార కేంద్రీకరణ, రాజకీయ పార్టీలను నిర్వహించే తీరు, ఎన్నికల వ్యవస్థ. ఇందాక చెప్పాను. ఆ పోరాటాన్ని లోతుగా అర్థం చేసుకుని చేయాలి. అవి మినహాయిస్తే మన సమాజం కులాల పేరుతో తన్నుకు చావాలన్న కోరిక సమాజంలో అత్యధికులకు లేదు. మంచి నాయకత్వాన్ని మీరు ఇచ్చి ఆ నాయకత్వం మీద విశ్వాసం ఉన్నట్టయితే ప్రజలు ఎప్పుడు అనుసరిస్తారు. మహాత్మా గాంధీకి ఏం బలవందని అనుసరించారు? ఎక్కడో గుజరాతీ మాట్లాడేవాడు ఆయన. మన ప్రాంతానికి చెందినవాడు కాదు, మన భాషవాడు కాదు. అక్కడ మళ్ళీ ఆయన ఒక బనియాకులానికి చెందినవాడు, కులం లెక్కేస్తున్నాడు. కానీ దేశమంతా నడిచొచ్చింది ఆయన వెంట. గాంధీ నావాడు కాదని ఒక్కడు కూడా ఈనాడు ఆనాడు అనుకోలేదే. ఈ సమాజానికి ఆ లక్షణం ఉన్నది. విశ్వసనీయమైన నాయకత్వాన్ని మీరు ఇస్తే, మీ మీద నమ్మకం ఉంటే, మీరు మన మంచి కోసం చేస్తున్నారు నమ్మకం ఉంటే ప్రజలు ఎప్పుడు నడిచొస్తారు, ఆ వెనక కలిసి వస్తారు. అక్కడ కులం మొత్తం మర్చిపోతారు. కాబట్టి ప్రజల్లో తప్పుందని అనుకోవట్లేదు, అది నాయకత్వ వైఫల్యం. దానికి మార్గాలను అన్వేషించుకోవాలి. మళ్ళీ వాళ్ళని కూడా తిట్టడం కాకుండా దానికి కూడా నేను ఇప్పుడు రాజకీయం గురించి చెప్తుంటాను. దే ఆర్ యాజ్ మచ్ విక్టిమ్స్ యాజ్ దేర్ విలన్స్. కేవలం వాళ్ళు విలన్లు కాదు, వాళ్ళు బాధితులు కూడా వ్యవస్థలో. ఎందుకు అలా జరుగుతుందో అర్థం చేసుకుని ఆ పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇక అవసరాలు తెచ్చుకోవడానికి మరి ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది అని చెప్పంటున్నారు. ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి, ఆదాయాలు పెరగటం లేకపోతే మనం ఎన్ని కబుర్లు చెప్పినా కూడా ఆ తృప్తి కలగదు, జీవన ప్రమాణాలు పెరగవు, మరి సమాజంలో ఆనందం వెళ్ళి పెరగదు. అదొక్కటే సరిపోతుందని అంటలా. ఎకనామిక్ గ్రోత్, దానికి రకరకాల పెట్టుబడులు ప్రోత్సహించినట్లాగా, మౌలిక సదుపాయాలు ఎట్లాగా, ప్రభుత్వం పాత్ర ఏమిటి, ఆర్థిక స్వేచ్ఛ ఏమిటి, ఉపాధి కల్పన ఎట్లాగా, కొత్త టెక్నాలజీస్ ఎట్లా, కొత్త బ్రాండింగ్ ఎట్లాగా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరంతా చాలామంది అధ్యయనం చేస్తున్నారు, దానిలో పాల్గొంటున్నారు. అందుకే నేను చెప్తోంది, ప్రభుత్వం తన పనిని తాను సమర్థంగా నిర్వహించి ఎక్కడ పోటీ ద్వారా ఉత్పత్తి చేయగలమో, ప్రజలతో నైపుణ్యాన్ని ప్రదర్శించగలమో అక్కడ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి దాన్ని సరిగ్గా నియంత్రించి అనవసరంగా జోక్యం చేసుకోకుండా అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. మన దేశంలో ప్రభుత్వాలు తాము చేయాల్సిన పనులు ఘోరంగా విఫలమయ్యి తాము చేయలేని పనుల్లో వేళ్లు పెట్టి అన్నింటినీ నాశనం చేసి పెడుతూ కూర్చున్నారు. కానీ అదొక్కటే చాలదు, ప్రభుత్వం చేయవలసిన పనులు సమర్థంగా చేయాలి. మంచి విద్య అందాలి అంటే ప్రైవేట్ రంగం మీదే ఆధారపడితే లాభం లేదు. ప్రైవేట్ రంగం విద్య ఇవ్వకూడదని కాదు, కానీ తల్లిదండ్రులకి డబ్బు లేదన్న కారణం పిల్లలకి మంచి విద్య అందడానికి ప్రతిబంధంగా కాకూడదు. దానికి మనం పెట్టే ఖర్చుతో, ఇందాక ఎవరో చెప్పారు, మనం పెట్టే ఖర్చుతో గంగిరెడ్డి గారు కావాలి అన్నారు. మీకు తెలుసో లేదో, పాఠశాల విద్య మీదే మీరు ఆంధ్రప్రదేశ్ని లెక్కేస్తే 85,000 రూపాయలు, 90,000 రూపాయలు పాఠశాల విద్య మీద ఒక్కొక్క బిడ్డ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. 35,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో విద్య మీద ఖర్చు పెడుతున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న మొత్తం పిల్లల సంఖ్య నాకు గుర్తున్నంత వరకు 45 లక్షలు అనుకుంటాను, అంతే.
35,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అది చిన్న మొత్తం కాదు, ఇది ఆషామాషి కాదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసినట్టయితే, దీన్ని ఎలా వినియోగించాలో తెలిసినట్టయితే అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు. మంచి విద్య, మంచి ఆరోగ్యం. నేను ఇందాక చెప్పాను, మనం ఈవేళ జాతీయ ఆదాయంలో 1.1% ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వం నుంచి ఆరోగ్యానికి. ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు పెట్టిన దేశాల్లో మంది ఒకటి. 8% ఖర్చు పెడుతున్నారు సంపన్న దేశాలు, కాస్త నాగరికత ఉన్న దేశాలు. మనం అంత ఖర్చు పెట్టలేము, సాధ్యం కాదు. కానీ ఇంకొక 0.5% సరిగ్గా పెడితే, ఇందాక చూపెట్టిన పుస్తకం 0.5% సరిగ్గా పెడితే, గుడ్డెద్దులు చేయబడ్డట్టు కాకుండా మనకున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే 1/2%తోనే చాలా మార్పులు తేవచ్చు. ఇంకా ఓపుకుంటే ఇంక 1% పెంచితే ఇంకా అద్భుతమైన మార్పులు తేవచ్చు. కానీ ముందు జేబులో డబ్బులు భారం కాకుండా, అనుక్షణం భయం పడకుండా, కోవిడ్ వచ్చినా లేకపోతే మరో జబ్బు వచ్చినా కూడా నాకు బతుకం అయిపోతుంది, ఆర్థికంగా కుటుంబం అయిపోతుందని భయం లేకుండా మంచి ప్రమాణ ఆరోగ్యం అందించే వ్యవస్థని రాజ్య వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఆ సేవల్ని ప్రైవేట్ అందించవచ్చు, గవర్నమెంట్ అందించవచ్చు. కానీ ఆ భారాన్ని ప్రభుత్వం విచక్షణతో మోయగలగాలి. అలాగే మౌలిక సదుపాయాలు, చట్టబద్ధ పాలన, ఇవన్నీ ఉన్నట్టయితే మన ఆదాయం ఒక భాగం, మిగతావి ఇవి. సామాజిక భద్రత. యూరప్లో చాలా ప్రాంతాల్లో జరిగింది ఏంటి, ఉదాహరణకు బ్రిటన్లో అనుకోండి, ఆదాయాలు అమెరికా కంటే తక్కువ. కానీ నాకు అనారోగ్యం వస్తే భయపడక్కర్లేదు. అమెరికాలో డబ్బుండి ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళకు కూడా అనారోగ్యం వస్తే ఏమవుతుందన్న భయం. డబ్బు లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు అంత సంపన్న దేశంలో కూడా దాదాపు 2 కోట్ల మంది రేపు పొద్దున అనారోగ్యం వస్తే వాళ్ళ బతుకులు సిద్ధమైపోయినట్టు లెక్క. బ్రిటన్లో అసలు ఆ బాధే లేదు, ఆ భయం లేదు. అనారోగ్యం వల్ల సహజంగా భయం ఉండొచ్చు, కొంత రిస్క్ ఉండొచ్చు, కానీ నా కుటుంబం కుదేలైపోతుంది, నాకు పట్టించుకునే నాథుడు లేడు, వైద్యం అందదన్న భయం లేదు. జీవితం చాలా సాఫీగా నడుస్తుంది. అలాగే మంచి విద్య కావచ్చు, మరొకటి కావచ్చు. అంచేత ఒక బ్యాలెన్స్డ్ వ్యవస్థ కావాలి, సమతూకమైన వ్యవస్థ కావాలి. ప్రభుత్వం తన పనులు తాను సమర్థంగా నిర్వహిస్తూ మనం సంపద సృష్టించే అవకాశం కావాలి. మన ప్రతిదానికి ప్రభుత్వమో అందరమే ఆధారపడకూడదు, చాలా తప్పది. అదే సమయంలో ప్రభుత్వం మన పన్నుల డబ్బులకు న్యాయం చేస్తూ చేయాల్సిన పనులు సమర్థంగా చేసి మనం సృష్టించే సంపదకి సరైనటువంటి అవకాశం కల్పించాలి. అప్పుడు ఈ సాటిస్ఫాక్షన్, ఆదాయాలు క్రమక్రమంగా పెరుగుతాయి. ఒక్కరోజు పెరగ, ఉట్టి ఎక్కడానికి స్వర్గానికి ఎక్కర్లేదు, క్రమక్రమంగా పెరుగుతాయి. కానీ ఖచ్చితంగా పరిమిత ఆదాయంతో కూడా సంతోషకరమైన జీవితం సాధ్యం. ఇక మన ఆశకు అంతం ఉండదు. మహాత్మా గాంధీ అందుకే చెప్పారు, దేర్ ఇస్ ఇనఫ్ ఫర్ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ మ్యాన్స్ గ్రీడ్ అని చెప్పాను. అత్యాశకు అంతం అనేది టాల్స్టాయ్ కథలో చెప్పాడు. వాడిని భూమండలం అంతా ఆక్రమించేయచ్చు, నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగి చుట్టుకొలత చేసి ఆ మొత్తం నీకు భూమి వస్తుందంటే వాడు ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పని అలా తిరుగుతూ చివరికి నడిచి చచ్చిపోయాడు వాడు అత్యాశతో. కాబట్టి ఆ ఆశకు అంతం లేదు. కానీ ఈవేళ పరిస్థితుల్లో మన అవసరాలను తీర్చుకొని గౌరవప్రదమైన జీవితాన్ని, నిర్మాణాత్మక జీవితాన్ని, ఫలప్రదమైన జీవితాన్ని గడపడానికి తగినటువంటి వసతులు, సౌకర్యాలు, వనరులు ప్రపంచంలోనూ మన దేశంలోనూ ఉన్నాయి. దాన్ని అందుకునే వ్యవస్థను ఏర్పాటు చేయడమే మన ముందున్నటువంటి పని. Sir, can we take few more questions, sir, or should we stop now? Okay, ఇంకొక 10 నిమిషాలు చేద్దామా? Yeah, sir. I allowed mic to Mr. Guduru Chandrasekhar. G. Chandrasekhar, mic is enabled. Hello, sir. Good evening, sir. Yeah, you are audible. Yes, sir. Sir, I am asking only one question, sir. That reservation taking major portion in the youth jobs, sir. రిజర్వేషన్ తీసేయగలమా సార్, లేకుంటే ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి సార్? ఇంతవరకు అనేది అంటే ఒక ఎకానమీ పరంగా అతనికి ఆర్థికంగా చదువుకోవడానికి దాని పరంగా సార్. కానీ రిజర్వేషన్ జాబ్లలో ఇవ్వడం వల్ల చాలా మంది ఒక మార్క్ తేడాతోనే రిజర్వేషన్ కోటాలలో పోగొట్టుకొని చాలా మంది ఉన్నారు సార్. ఎగ్జాంపుల్ మా సార్ వాళ్ళే చాలా మంది బీఈడి వాళ్ళతో ఒక మార్క్ తేడాతో ఈ వర్గాల విభేదన వల్ల ఈ రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతున్నారు రాజకీయ నాయకులు. ఈ రిజర్వేషన్ ని ఏమన్నా అంటే ఎంతవరకు అనేది పెట్టగలం? చంద్రశేఖర్ ప్రశ్న రాకపోతే ఆశ్చర్యం, రావటం నాకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే విద్యావంతులందరినీ వేధిస్తున్న సమస్య రిజర్వేషన్ల సమస్య దేశంలో. కొంచెం నేపథ్యం ఒక క్షణం ఆలోచించాలి. మిమ్మల్ని అందరినీ కనుక ఇప్పుడు దీనిలో 179 మంది ఉన్నారు, 250 మంది ప్రారంభించినట్టున్నాం మనం. మిమ్మల్ని అందరినీ కూడా రిజర్వేషన్ కావాలా వద్దా చేతులెత్తండి అంటే, కావాలని చేతులెత్తే వాళ్ళలో 100కి 95 మంది రిజర్వేషన్ వల్ల లాభం పొందేవాళ్ళు. వద్దని చేతులెత్తే వాళ్ళు 195 మంది రిజర్వేషన్ లాభం పొందని వాళ్ళు. అంటే ఏమిటి? వీటిని జీరో సమ్ గేమ్ ఇష్యూస్ అంటాం. ఒక కేక్ ఉందనుకోండి, నేను ఎక్కువ తింటే మీకు తక్కువ వస్తుంది, మీరు ఎక్కువ తింటే నాకు తక్కువ వస్తుంది, ఇద్దరం పోటీ పడతాం.
దానికి ఇద్దరికీ ఆమోదయోగ్య పరిష్కారం అంత తేలిక కాదు, రిజర్వేషన్ అట్లాంటిది. కానీ కొంచెం లోతుకి వెళ్ళాలి. ఖచ్చితంగా మన సమాజంలో కుల వ్యవస్థ వల్ల శతాబ్దాల పర్యంతం పుట్టుక నేపథ్యం వల్ల చాలా తరాలుగా ఆ బతుకుల్లో ఎదిగే అవకాశాలు లేకుండా, విద్య లేకుండా చేశాం మనం. అది వాస్తవం. ఇప్పటికి కూడా పేదరికము, అవకాశాల లేమి కులంతో కొంత చాలా అంత 100% కదా, చాలా మేరకు సంధానించబడింది, ముఖ్యంగా దళిత వర్గాల్లో, అలాగే బలహీన వర్గాల్లో, మళ్ళీ కింది స్థాయి వర్గాల్లో కాస్త ఆదాయం పెరిగిన కొద్దీ ఆ కుల ప్రభావం తగ్గుతున్నది అవకాశాల విషయంలో కనీసం. కాబట్టి కులాన్ని ప్రాతిపదికగా ప్రధానంగా భావించడం తప్పులేదు. కానీ ఏం భావించారు తొలుత? ఇంకా ఈ దేశంలో అందరికీ అవకాశాలు అందాలంటే కులం వల్ల విద్య అందకుండా ఉండే పరిస్థితి పోవాలి, అందరికీ విద్య కావాలి, అందరికీ మౌలిక సదుపాయాలు కావాలి, అందరికీ అవకాశాలు రావాలి. అది వెంటనే జరగదు. కాబట్టి ఈలోగా అందరినీ తృప్తిపరచడం కోసం, అందరినీ ఒక త్రాటి మీద తేవడం కోసం, తాత్కాలికంగా కొంత న్యాయం చేయడం కోసం రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు అన్నారు. మనం ఏం చేసాం? అందరికీ అవకాశాలు రావడం కోసం ఏ వ్యవస్థ నిర్మాణం చేయాలో వాటిని పక్కన పెట్టి రిజర్వేషన్లే శాశ్వత పరిష్కారంగా నటించి వాటిని కొనసాగిస్తున్నాం. చివరికి ఏమవుతుంది? రిజర్వేషన్లు పొందేవారికి బతుకుల్లో పెద్ద మార్పు లేదు. కొందరికి మాత్రమే ఫలితాలు అందుతున్నాయి. ఒకసారి అందుకున్నవాడే మళ్ళీ వాళ్ళ కొడుకు, వాళ్ళ తన మనవడు అనుకుంటున్నాడు. ఒకసారి ఐఏఎస్ అయితే రిజర్వేషన్లో వాళ్ళ పిల్లలే మళ్ళీ ఐఏఎస్ మరొకటి వస్తుంది. ఒకసారి డాక్టర్ అయితే వాళ్ళకే విద్యా అవకాశాలు వస్తున్నాయి. ఒకసారి ఎమ్మెల్యే అయితే వాళ్ళ పిల్లలకే వస్తున్నాయి అవకాశాలు. ఒకసారి కోటీశ్వరులు అయితే వాళ్ళ పిల్లలకే వస్తున్నాయి. ఆ వర్గాల్లోనే పేదలకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. రిజర్వేషన్ లేని వాళ్ళకేమో అక్కడ పేదలు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ గుండె మంటగా ఉన్నది. సమాజం అంతా చుచ్చుపుడుతున్నది. పేదరికం పోవటంలా పేద వర్గాల్లోనూ రిజర్వేషన్లు మేమే సాధించాం, మాకేం లాభం లేదు కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. రిజర్వేషన్ పొందని వాళ్ళు మా అందరికీ నష్టం జరుగుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. ఒక జీనియస్ కావాలి సమాజంలో. మీరు ఒక విధానాన్ని చేపడితే విధానం వల్ల లాభం చేకూరుతున్న వర్గాలకి బాధ కలిగి, లాభం చేకూరట్లేదన్న వర్గాలకి బాధ కలుగుతుందంటే చాలా అద్భుతమైన మేధాశక్తి కావాలి. అంత అధ్వానంగా విధానాలు రూపొందించాలంటే అది మన రిజర్వేషన్ల పద్ధతి. వేళ దాన్ని ఎలా మార్చాలి? అందరికీ ఆమోదయోగ్యంగా మార్చాలి, జనహితాన్ని పెంచేదిగా మార్చాలి. మూడు సూత్రాలు మీ ముందు పెడతాను. మీరు ఆలోచించండి. ఈ చర్చకి దారితీసి కాలక్రమేణా ఆ మార్పుకి పరిస్థితిని కల్పించాలి. మొదటిది, రిజర్వేషన్లు కొంతకాలం పాటు కులం పేరుతో అవసరం, కానీ దానిలో మౌలికమైన మార్పులు కావాలి. ఏమిటి? మొట్టమొదటిది, ఇందాక నేను చెప్పినట్టుగా ఒకసారి రిజర్వేషన్ వల్ల గణనీయమైన లాభం పొందాక ఉన్నతాధికారిగా వచ్చారు, వృత్తి నైపుణ్యాన్ని పొంది ఒక ప్రొఫెషనల్గా ఒక ఇంజనీరో, డాక్టరో మరొకటి అయ్యారు, ఒక ఎమ్మెల్యేనో ఒక ఆఫీసరో అయ్యారు, మరొక వ్యాపారంలో ఒక స్థాయి దాటి పెట్టుబడులు మరొకటి ఆదాయం వస్తున్నది. ఇంకా మీ పిల్లల్ని మీరు చూసుకోలేకపోతే ఆ రిజర్వేషన్ ఫలితాన్ని మీరే పొందితే మీ కులాల్లో ఉన్న నిజమైన నిరుపేదల సంగతి ఏంటండి? వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుందండి? కాబట్టి వాళ్ళని దీని నుంచి తీసేయాలి శాశ్వతంగా. ఇంకా మీ సంగతి మీరు చూసుకోండి. 2, రిజర్వేషన్ లేని వర్గాలకి ఆదాయం ప్రాతిపదిక లాభం లేదు. దొంగ సర్టిఫికేట్లు దేశంలో పుష్కలంగా ఉంటాయి. ఏ స్కూల్లో చదువుకున్నారు, తల్లిదండ్రుల చదువు ఎంత ఉంది, నా దృష్టిలో ఈ 2 కూడా ప్రమాణాలు పెద్దగా మోసం చేయలేరు. ఆ 2 ప్రమాణాలుగా మనం చెప్పొచ్చు ఆ పిల్లలకి అవకాశాలు మిగతా వాళ్ళతో పరిస్థితి తక్కువ, తెలివితేటలు ఉన్నా కూడా వికసించే అవకాశం లేకుండా పోతుందని. వాళ్ళకి ఒక వెయిటేజ్ ఇవ్వండి. రిజర్వేషన్ సాధ్యం కాదు. ఇంకా వాళ్ళు 90 వస్తే 95 అని లెక్కేయండి ఉదాహరణకి. ఒక వెయిటేజ్ ఇవ్వండి, అంటే ప్రమాణాలు తగ్గకుండా అదే సమయంలో కొంత హ్యాండిక్యాప్ ఇస్తూ. అన్నిటినీ మించి మీరు చేయాల్సింది మూడోది, పాఠశాల విద్య. రిజర్వేషన్లు ఎప్పుడు మీరు ఇచ్చేది? ఉన్నత విద్యలోనో లేదా ఉద్యోగాల్లోనూ. అసలు పాఠశాల విద్య బాగుంటే స్కూలు పూర్తయ్యే నాటికే తెలివితేటలు వికసించే మంచి విద్య డబ్బుతో నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డకి అందితే, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా తేడా లేకుండా, ఏమవుతుంది? పిల్లలు పోటీ పడగలరు. తెలివితేటలు కలెక్టర్ కొడుక్కో, డబ్బున్న వాళ్ళ పిల్లలకు, అగ్ర కులాల వాళ్ళ పిల్లలకు పరిమితం కాల. తెలివితేటలను దేవుడుంటే దేవుడు లేదా ప్రకృతి అన్ని వర్గాలకి కాస్త అటు ఇటుగా సమంగానే పంచింది. ఆ తెలివి వికసించే ఏర్పాటు సమాజం చేయాలి. అది మంచి ప్రమాణాల విద్య, ఉత్తుత్తి విద్య కాదు, స్కూళ్ళల్లో చేర్చడం కాదు, ఎన్రోల్మెంట్ కాదు, దొంగ మార్కులు దొంగ పరీక్షలు కాదు, నిజంగా పనికొచ్చే విద్య, మంచి ప్రమాణాల విద్య. అది సాధ్యం. అది చేస్తే అసలు మీకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ అక్కర్లా, లేకుండానే వస్తారు. ఆడపిల్లలకి మేము వైద్య విద్యార్థులుగా ఉన్నప్పుడు 30% రిజర్వేషన్ ఉండేది. ఈవేళ ఏ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా 60%, 65% ఆడపిల్లలు వస్తున్నారు. మగపిల్లలకు రిజర్వేషన్ కావాలి ఇప్పుడు. కాబట్టి మీరేమి నిజంగా మంచి పాఠశాల విద్య ఇస్తే సహజంగానే ప్రతిభ బట్టి వచ్చేస్తారు. అసలు అవకాశం రాకుండా
అణగదొక్కి పాఠశాల విద్య కొంతమందికే పరిమితం చేసి కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, కాస్త ఆలనా పాలన చూసుకున్న తల్లిదండ్రులు చదువు ఉన్న వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఉంటే ఆ పిల్లలకు కొంచెం అవకాశం పెరుగుతుంది. మిగతా వాళ్ళకి చాలా అరుదుగా అవకాశం వస్తుంది. వాళ్ళు మాత్రమే ఎదగలరు. మిగతా వాళ్ళ కాగితం మీద డిగ్రీలు ఉంటాయి కానీ పనికిరారు. అలాంటి విద్య కాకుండా మంచి విద్య అందినట్టయితే పాఠశాల విద్య, ఈ 3 చేస్తే కాలక్రమేణా మనం చర్చ పెట్టుకునే ఏమయ్యా క్రమక్రమంగా ఎప్పుడైతే కొంతమంది రిజర్వేషన్లు అవసరం లేకుండా బయటపడుతున్నారో ఆ మేరకు రిజర్వేషన్లు ఏడాదికి 6% తగ్గిద్దాం. ఒక 20-30 ఏళ్ళలో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అందరికీ అవకాశాలు వస్తాయి. ఈ రిజర్వేషన్ల జాడ్యం ఉండదని చెప్పి చేయొచ్చు. ఇది అందరూ అంగీకరిస్తారు. ఎవరు వ్యతిరేకిస్తారు? రిజర్వేషన్ల వల్ల అర్హత లేకుండా ఉన్నతాధికారులు, డాక్టర్లు, డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల రిజర్వేషన్ కోసం పాకులాడుతున్నారే వాళ్ళకి మాత్రం చాలా కొద్ది మందికి నష్టం. ఆ వర్గాల్లో మిగతా వాళ్ళకి లాభం, మిగతా వర్గాలకు లాభం. అందరూ అంగీకరిస్తారు. ఇది సమాజంలో చర్చ మొదలై నిజాయితీగా ఈ సమాజంలో అవకాశాలు పెంచాలి, సామర్థ్యాన్ని తగ్గించకూడదు అనుకునే చర్చ జరిగినట్టయితే పార్టీలు క్రమక్రమంగా వెనకాల వస్తాయి. పార్టీలు త్వరపడి ధైర్యం చేయలేవు ఈ మాట. ఎందుకంటే మరి వాళ్ళకి ఏదో కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. కాబట్టి వాళ్ళకి కర్ర విరగదు, పాము చావదు. రాజకీయ పార్టీలకి భయం, వాళ్ళు వణుకుతున్నారు, అభద్రతా భావంతో వణుకుతున్నారు. అంతేగాని హేతుబద్ధమైన విధానాలు, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే విధానాలకు వాళ్ళు సిద్ధంగా లేరు. మన నుంచి వచ్చినట్టయితే ద్వేషం లేకుండా, కోపం లేకుండా, నిజాయితీగా సమస్యలను గుర్తించి నేను ఏ వర్గంలో పుట్టానన్న దాన్ని బట్టి కాకుండా మన ఆలోచనలు, మన సమాజంలో అందరికీ న్యాయం జరగడం ఎట్లా, ఇతరుల చెప్పుల్లో మన కాళ్ళు పెట్టగలిగినట్టయితే, నిజాయితీ పరిష్కారాలు వాస్తవాల ఆధారంగా మనం తీసుకొచ్చినట్టయితే క్రమక్రమంగా సమాజంలో ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. Sir, can we stop now, sir, or can we allow one more question? ఇంకొక క్వశ్చన్ అంటే చెప్పి క్లోజ్ చేద్దాం. Sir, Dr. Sriramulu, sir, I am allowing mic to you. Sir, Dr. Sriramulu. Sir, Professor Sriramulu garu. Sir, Professor Sriramulu garu, mic is enabled to you, sir. Sir, long gap I met. Very nice, sir, your speech and whatever answers you are giving for our students. Sir, I had a question. We are celebrating 75 years independence, but I am feeling that we lost independence 70 years back. That is 200 years. British people, they are ruled our country. So this type of situation should not be repeated in future. What are the precautions to be taken by us? This is my first question, sir. Second question is, as India is developing, it is going on number of years, but it should become a developed country in all aspects. So for doing this, what is your vision, sir, for this country? Because any problem comes, all media, even experts, they will look after Jay Prakash Narayan sir for giving suggestions. Please comment on these two aspects. శ్రీరాములు గారు, ఒక్క క్షణం బ్యాటరీ ఉందో చూస్తాను. ఓకే, ఇది చివరి ప్రశ్నగా చేద్దాము. Sir, yes. మొదటిది, మనం మళ్ళీ పరాయి పాలనలోకి పోతామా అన్న భయం. ఆ భయం మీకు ఏం అక్కర్లా. ఇంత పెద్ద దేశంలో ఈ సమస్యను ఎత్తునెక్కునేటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. అవసరమో ఆలోచన కూడా ఉండదు. చైనాకు కూడా ఆలోచన ఉండదు. మనతో కొంచెం ఇబ్బంది పెడదామని సరిహద్దులు, భూభాగంలో కాస్త అటు ఇటు చేద్దామని, కానీ ఈ దేశాన్ని ఆక్రమించి నెత్తిపోద్దామని ఎవరికి ఉండదు. ఆఫ్టర్ ఆల్ ఒక చాలా మనతో పోలిస్తే అన్ని రకాలుగా చాలా అల్పమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా లాంటి దేశం ఆక్రమించి ఎక్కువ కాలం ఉండలేక నమస్కారం పెట్టి పారిపోయింది. కాబట్టి ఆధునిక ప్రపంచంలో ఎవరో వచ్చి ఆక్రమించుకోవటం, మన స్వేచ్ఛను ఆ రకంగా తీసుకోవటం, పరాయి వాళ్ళు అనేది ఉండదు. ఎక్కడ నష్టం జరుగుతుందంటే, మనం ఉన్న అవకాశాలని ఒక వ్యవస్థగా దుర్వినియోగపరుచుకుని అరాచకత్వానికి దారితీసి, ఒక పక్కన క్రమశిక్షణ లేకుండా, మరో పక్కన అంతులేనటువంటి అధికార దాహంతో నియంతృత్వాన్ని, అర్ధనియంతృత్వాన్ని ప్రతి స్థాయిలో చేపట్టి ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టి అపనమ్మకాన్ని పెంచితే క్రమక్రమంగా అయితే అరాచకత్వం లేకపోతే అర్ధనియంతృత్వం దేశంలో వస్తాయి. అరాచకత్వం పెరుగుతున్న ధోరణులు కనిపిస్తే ప్రజలే ఆహ్వానిస్తారు. ఈ బోడి స్వేచ్ఛ ఎందుకండి, మీరు గట్టిగా బెత్తం పట్టి బాధని మమ్మల్ని అందరినీ అని చెప్పాను.
మనకి పాత కథ ఉన్నది, మీకు గుర్తుందా? కప్పలన్నీ కూడా దేవుణ్ణి ప్రార్థించినాయంట, మాకు దేవుణ్ణి ప్రసాదించు, మాకు రాజుని ప్రసాదించు స్వామి అని చెప్పని. భగవంతుడు ఒక దొంగని ఇచ్చాడు. కొంతకాలం పాటు దొంగను చూసి భయపడ్డాయి. ఆ తర్వాత ఒక కప్ప పైకి వెళ్తే దొంగ పట్టించుకోవాలా, 100 కప్పలు పైకి చేసిన దొంగ పట్టించుకోవాలి. ఈ దొంగ మనం ఏం చేయదని చెప్పి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలెట్టినాయి. మళ్ళీ దేవుడి దగ్గరికి పోయినాయంట. ఆ దొంగ ఎందుకు పనికిరాదు, ఏమీ చేయట్లేదు, చాలా మౌనంగా ఉంది, మీరు మంచి రాజుని ప్రసాదించిన పని. ఈసారి కొంగను ప్రసాదించాడంట. ఆ కొంగ వచ్చి కనిపించిన కప్పను, ప్రతి కప్పను తింటం మొదలెట్టిందంట. కాబట్టి అరాచకత్వం ఒక పరిస్థితిగా శుతిమించినట్టయితే ప్రజలే అర్ధనియంతృత్వాన్ని కొరతారు. కాబట్టి ఓ పక్కన స్వేచ్ఛ, మరో పక్కన క్రమశిక్షణ, రెండింటికి మధ్య సమతూకం సమాజంలో కావాలి. అంబేద్కర్ అందుకనే రాజ్యాంగం ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో ఆయన ఒక మాట అన్నారు, చాలా విలువైన మాట అన్నారు ఆయన. రాజ్యాంగం రాకమునుపు పరాయి పాలనలో ఉన్నప్పుడు మనం నిరసన తెలపడానికి కొన్ని పద్ధతులను పాటించాం. రస్తా రోకోలు అన్నాం, బందులు అన్నాం, హర్తాళ్ళు అన్నాం, కొన్ని ఇతర పద్ధతులు, కొన్ని సందర్భాలు హింస కూడా పాల్పడినాం. అది పరాయి పాలన కాబట్టి, మనకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు కాబట్టి, స్వేచ్ఛ లేదు కాబట్టి, మన ప్రభుత్వాన్ని ఎంచుకునేటువంటి హక్కు లేదు కాబట్టి కొన్ని పద్ధతులు పాటించడం తప్పు లేకపోవచ్చు. ఒక్కసారి రాజ్యాంగం వచ్చాక, మనందరికీ స్వేచ్ఛ వచ్చాక, ఓటు వచ్చాక, మన ప్రభుత్వాలను స్వచ్ఛందంగా ఎన్నుకున్నాక, మళ్ళీ వాళ్ళని దింపే అధికారం ఉన్నాక, మన నిరసన పద్ధతులు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఆటంకాన్ని, హింసని ప్రేరేపించేవిగా ఉండకూడదన్నారు. నిజాయితీగా మీరు మీ కడప జిల్లాతో సహా, హైదరాబాద్తో సహా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పార్టీ, ఒక్కసారి ఆలోచించండి, ఒక్క పార్టీ కన్నా ఈ స్పృహ ఉందా? అధికారం కానీ ప్రతిపక్షం కానీ. కాబట్టి విశృంఖలమైనటువంటి నిరసన, కొన్ని పద్ధతులను పాటించకుండా అరాచకత్వాన్ని పెంచడం ప్రమాదం, అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు అణకదొక్కడం ప్రమాదం. ఎక్కడో చోట ఆ సమతూకం ఉండాలి, ఆ గోల్డెన్ మీన్. మన సమస్య అది. కానీ మామూలుగా స్వేచ్ఛ ఎవరో వచ్చి కొల్లగొట్టడం వల్ల తెల్లవాళ్ళు వచ్చినట్టుగా, ఇంకో విదేశీ దండయాత్ర చేసినట్టుగా జరగదు. అలాంటి సమస్య మనకు ఉత్పన్నం కాదు. ఇక రెండోది, ఎలా అభివృద్ధి చెందిన దేశంగా అవుతుంది? ఇప్పుడు దాకా చర్చించుకున్నది అదే. ఏం చేయాలో కూడా నిర్దిష్టంగా చర్చలు మాట్లాడుకున్నాను. నేను ఎప్పుడు కూడా పైపైన పోస్కోలు కబుర్లు లేకపోతే నినాదాలు నాకు ఇష్టం ఉండదు. చాలా స్పష్టతతో, హేతుబద్ధంగా, వాస్తవాల ఆధారంగా మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం మనం చేయగలగాలి, అనుసరించే ప్రయత్నం చేయాలి. చాలా స్పష్టమైనటువంటి మార్గాలు, పద్ధతులు ఉన్నాయి, ఆచరణ సాధ్యమైనవి. ఎంతకాలం పడుతుంది అంటే చైనా మనకు చూపెట్టింది. చాలా వెనకబడ్డ దేశం కేవలం 25-30 సంవత్సరాలలో ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. చైనాలో ఉన్న నియంతృత్వం, ఏకపార్టీ స్వామి మనకు అక్కర్లా. కానీ చైనా ఆచరించిన హేతుబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. విద్యా ప్రమాణాలు పెంచడం కావచ్చు, ఆరోగ్యాన్ని అందించడం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వటం కావచ్చు. మనకంటే చైనాలో వికేంద్రీకరించిన అధికారం ఉన్నది. మనం బాగా ప్రజాస్వామ్యం, మనం బాగా గర్వపడుతుంటాం. వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదు, కానీ స్థానికంగా చాలా బలమైన అధికారం, ఎక్కడెక్కడ నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళు. హేతుబద్ధమైన విధానాలు కానీ, పోటీని, ఆర్థిక వ్యవస్థని పెంచడం కానీ అద్భుతంగా చేశారు. నేను 15 ఏళ్ల క్రితం చైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా మన ఉన్నత విజయం చూసి అబ్బురపడేవాళ్ళు. ఇంకా మనకి మన డొల్లేంటో తెలుసు, వాళ్ళకి ఇంకా తెలియదు. మరి మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి మౌనంగా కూర్చున్నాను నేను. మన తప్ప మనం బయట వేసుకుంటాం ఇతర పరాయి వాళ్ళ దగ్గర. కానీ 15 ఏళ్లలో చైనా ఉన్నత విద్యను అద్భుతంగా బాగు చేసి ఇవాళ మళ్ళీ ప్రపంచ ప్రమాణాలు తీసుకొచ్చింది. సమస్యలు ప్రతి దేశంలో ఉంటాయి, కానీ పరిష్కారాన్ని హేతుబద్ధంగా అన్వేషించడం, చిత్తశుద్ధితో అమలు చేయడం, అది ఎప్పుడైతే చేశారో ఆధునిక యుగంలో శరవేగంగా కొన్ని వందల సంవత్సరాల వెనుకబాటుతనాన్ని కొన్ని దశాబ్దాల్లో మార్చొచ్చని చైనా సజీవమైన ఉదాహరణ. కొన్ని చిన్న దేశం చేస్తే, చిన్న దేశం అంటే సింగపూర్, కొరియా అనుకోవచ్చు. పెద్ద దేశం, విస్తృతమైన సమస్యలు ఉన్న దేశం, శతాబ్దాల పర్యంతం మరి ఇతరుల పదకట్ల కింద అణిగిపోయిన దేశం, ఆ దేశంలో చూపెట్టారు వాళ్ళు ఏం సాధ్యం. మనం పూర్తిగా సాధించగలం. 100 ఏళ్ల భారతం వచ్చేసరికి వచ్చే 25 ఏళ్లలో ఖచ్చితంగా అద్భుతమైన మార్పు తీసుకురావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉపయోగించుకుంటామా? దేశాన్ని గొప్పగా నిలబెట్టడంతో పాటు మన జీవితాలను సాఫల్యం చేసుకోగలం. మూర్ఖంగా చేసుకుంటామా? నష్టపోతే ఆ భారం వహించేది మనం, ఆ నష్టపోయేది మనం. కానీ నేను ఆశావాదిని. ఖచ్చితంగా అద్భుతమైన మార్పులు వస్తాయి. ఒక్కరోజు రావు, ఒక నెలలో రావు, 3 నెలల్లో రావు, ఒక ఏడాదిలో కూడా రావు. కానీ దీర్ఘకాలంలో సరైన పద్ధతులను ప్రవేశపెట్టి దానికి క్రమం తప్పకుండా అనుసరించినట్టయితే 5, 10, 15, 20 ఏళ్లలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ప్రపంచంలో గర్వించే దేశంగా ఉండటంతో పాటు ఈ దేశంలో ప్రతి బిడ్డ ఎదిగే అవకాశాలు, ప్రతి ఒక్కళ్ళకి మరి బాధను తొలగించేటువంటి పరిస్థితులు, అందరికీ ఆనందాన్ని పెంచే పరిస్థితులు ఉత్పన్నం అవటం 100కి 100 పళ్ళు మన చేతుల్లో ఉంది. మరోసారి మీ అందరినీ మనసారా అభినందిస్తూ స్వతంత్రోత్సవం సందర్భంగా మంచి చర్చను మీరంతా ప్రవేశపెట్టారు.
హేతుబద్ధమైన చర్చ కావాలి, ఆలోచనతో కూడిన చర్చ కావాలి, పరిష్కారాన్ని చూపెట్టే చర్చ కావాలి, ధైర్యంగా క్రమశిక్షణతో అవసరమైతే ఎవరు ఏం చెప్పినా కూడా దాన్ని వాదన పూర్వపక్షం చేసేటువంటి సామర్థ్యం, చాతుర్యం కావాలి. త్వంసుంఠ అంటే త్వంసుంఠ అంటాం కాకుండా, తిట్టుకోవడం కాకుండా, మీ భావాలు నాకు అంగీకారయోగ్యం కాకపోతే మీరు నా శత్రువు కాదు, నేను చెప్పింది మీరు ఒప్పుకోకపోతే నేను మీకు శత్రువును కాదు. నేను చెప్పిన దానికంటే బలమైన ఆధారాలతో, బలమైనటువంటి తర్కంతో, బలమైనటువంటి ప్రపంచానుభవంతో మీరు పరిష్కారం చూపెట్టగలగాలి. ఆ రకంగా నా వాదన పూర్వపక్షం చేయాలి. అట్లాగే నేను మీ వాదన పూర్వపక్షం చేయాలి. అంతేగాని నా మాట వినకపోతే నేను తంతాను, మీ మాట వినకపోతే మీరు తంతారు అనేది అది ప్రజాస్వామ్యం కాదాలదు, నాగరిక సమాజం కాదాలదు. మన దేశంలో నడుస్తుంది అదే. అసహనం, ద్వేషం, మూర్ఖత్వం అత్యమేరుతున్నాయి. విద్యావంతులు చేయవలసింది ఆ అసహనం, మూర్ఖత్వం, ద్వేషం స్థానంలో విజ్ఞత, ముందు చూపు, హేతుబద్ధమైన, తర్కబద్ధమైన, వాస్తవాల ఆధారమైన, శాస్త్రీయమైనటువంటి వాదనలు, చర్చ, పరిష్కారం. ఆ ప్రయత్నాన్ని మీరు అద్భుతంగా చేస్తున్నారు. మిమ్మల్ని మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Sir, I request our principal Narayan Garu to give closing remarks. ముఖ్య అతిథి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ కృప సంగిరెడ్డి గారికి, ఈ వెబినార్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజింగ్ టీమ్ లీడ్ బాలనాగేంద్ర ప్రసాద్ గారికి, పాల్గొన్నటువంటి అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నా వందనాలు. మొట్టమొదట మనకి స్వాతంత్రం వచ్చిన రోజు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ నెహ్రూ గారు ఒక మాట అన్నారు: పావర్టీ, ఇన్ఈక్వాలిటీ, ఇల్లిటరసీ, కరప్షన్ ఇవి మన దేశ పురోగతికి చాలా పెద్ద అవాంతరాలు, విరోధులు అని చెప్పారు. ఇప్పుడు 75 సంవత్సరాలని మనలో చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ గ్యాదర్ అయినటువంటి, వెబినార్కి గ్యాదర్ అయినటువంటి వాళ్ళల్లో వేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారిని మనం ఎలా ముందుకు పోతాం, ఈ 75 సంవత్సరాలు డెవలపింగ్ కంట్రీగానే ఉన్నాం, ఎలా పోతాం అన్నదానికి మీరు ఇచ్చినటువంటి సమాధానాలు, తర్వాత ఇక్కడ విద్యార్థులు, మిగతా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి మీరు మొత్తం యాజ్ ఏ టోటల్ ఈ ప్రపంచాన్ని ఒక చిన్న, అంటే గ్లోబ్ హ్యాస్ బికమ్ ఏ స్మాల్ హట్ అనేటువంటి బ్యాక్గ్రౌండ్తో మీరిచ్చినటువంటి సమాధానాలు చూస్తే నాకు బాగా ఎండలో అలసిపోయినటువంటి వాడికి ఒక చెట్టు నీడకపోతే ఎంత సాంత్వన కలుగుతుందో, అలానే ఒక చలికి వణుకుతూ ఉన్నవాడికి అప్పుడే ఉదయించిన సూర్యుడి ఎండలోకి పోతే ఎలా సంతోషం కలుగుతుందో అటువంటి సంతోషం కలిగింది అని నేను భావిస్తున్నాను. తర్వాత మీరు అనుకున్నట్టు మన ఇండియాలో మెకాలే అప్పుడే చెప్పాడు, ఇక్కడ ఈ దేశంలో బెగ్గర్స్ ఎవరు లేరు, అందరూ ఇంటలెక్చువల్స్, అందరూ వైస్ పీపుల్. ఇక్కడ వచ్చింది నువ్వు ట్రెడిషన్స్ బ్రేక్ చేస్తే తప్ప మనం ఇక్కడ ఉండలేము అనేసి చెప్తారు. మన ట్రెడిషన్స్ చాలా పటిష్టమైనటువంటివి. కాబట్టి ఈ దేశాన్ని విడగొట్టేదానికి కానీ, ఈ దేశాన్ని ఆక్రమించుకునేదానికి కానీ ఎటువంటి ఆస్కారం లేదని మీరు మరొకసారి అందరికీ తెలియజేస్తూ వీళ్ళందరినీ ఒప్పించగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే వీళ్ళు అడిగినటువంటి అన్ని ప్రశ్నల్లో నాకు చాలా చేసింది ఏమంటే, మీరు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మీరు మొదటి స్టార్ట్ చేస్తే అది మొత్తం చైన్ లాగా అవుతుంది. అక్కడనే మొత్తము నీ వాదన కానీ, నీ ఆలోచన కానీ పటిష్టం కావాలంటే మొదట అడుగు నువ్వు వేయాలి అనే ప్రతి ఒక్కరిలో ఆ ఆలోచనని ఇగ్నైట్ చేసినందుకు, అలానే ప్రతి ఒక్కరూ డైనమిట్స్, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అందరూ, తర్వాత ఉపాధ్యాయులు కానీ అందరూ డైనమిట్స్.
కానీ హూ విల్ ఇగ్నైట్ ఆర్ లిడ్ ద విక్ అనేదే పెద్ద క్వశ్చన్ ఇప్పట్లో. ప్రతి ఒక్కరూ మేధావులే, కానీ ఆ మేధా సంపత్తిని, మేధావితనాన్ని బయటకు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళకి దారి చూపేటువంటి దారి ఏది, ఆ ఇగ్నైట్ చేసేటువంటి టార్చ్ ఏది అనే దాంట్లో మీరు ఈ 90 నిమిషాల్లో చాలా సఫలీకృతమైనారని నేను అనుకుంటున్నాను సార్. యూ హ్యావ్ ఇగ్నైటెడ్ ది మైండ్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ హూ హ్యావ్ అటెండెడ్ దిస్ వెబినార్. ఈ చాలా స్వల్పమైనటువంటి సమయం, 90 నిమిషాల సమయంలో మీరు దేశాన్ని, ప్రపంచాన్ని చుట్టి వచ్చి అందరికీ కలిగినటువంటి డౌట్లని ఎంతో వాళ్ళు తృప్తి పొందేటట్లు మీరు పరిష్కరించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. ఐ థ్యాంక్ ది మేనేజ్మెంట్ who have been the constant encouragement and strength for us, and also the organizers for conducting this type of webinars, especially with people like you who are the torchbearers of this society. We had the right at the first intent itself, Dr. Balanagendra Prasad told, gathering here, that you are a social reformer. You are a big social reformer. సో ఆ సోషల్ రిఫార్మర్గా మీరు ఈ 90 నిమిషాల్లో మీరు చేసినటువంటి ప్రయత్నం మా అందరికీ చాలా ఆమోదయోగ్యంగాను చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ విషయంలో మళ్ళా మీకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మాస్టర్. మీలో గొప్ప కవి దాగున్నాడు, భావకత ఉన్న కవి దాగున్నాడు. థ్యాంక్ యూ Sir, thank you very much, sir. Once again, I thank you on behalf of Annamacharya Institute of Technology and Sciences. I am ending the meeting now, sir. It will be ended for everybody. Thank you very much, sir. Thank you. Namaste, Gangireddy garu, Prasad garu, all the best. Thank you, sir. Thank you, sir. Thank you.